ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతుల ఆకాశం చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండు చేతుల ఆకాశం చాపి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఘనమైన నామమును బట్టి ఈ రీతిగా దేవుని సన్నిధానములో ఆయన నామాన్ని ఘనపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని సంగమా, ఆయన కృపా సింహాసనం ఎదుట మరొకసారి మనమందరం కలిసి ఈ యొక్క 2026 సంవత్సరంలో బహుశా ఇది 2వ వారం అనుకుంటా, దేవాతి దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని సన్నిధిలో అనేక విధాలైన తలంపుల చేత దేవుడు మన తలంపులను ఆయన తలంపులకు చాలా వ్యత్యాసంగా ఉన్నాయని, భూమికి ఆకాశములకు ఎంత వ్యత్యాసమైతే ఉందో ఆయన తలంపులకు, ఆయన ఆలోచనలకు, మన ఆలోచనలకు అంతే వ్యత్యాసము కలదని ప్రవక్తలు చెప్పిన రీతిగా ఒక తలంపు మన జీవితంలో ఎంత ప్రాముఖ్యతను పోషిస్తాయో, ఒకే ఒక తలంపు లేదా ఒక ఆలోచన, ఒక తలంపు మన జీవితాన్ని ఏ విధంగా మంచి మార్గంలో నడిపించబడాలన్నా లేదా ఒక చెడు మార్గంలోకి పోవాలనన్నా తలంపులు ఎటువంటి ప్రాధాన్యతను పోషిస్తాయి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక తలంపు మన జీవితాన్ని అనేక రకాలుగా ఆలోచనల వైపు నడిపిస్తూ ఉంటుంది. ఒక తలంపు అంటూ మన బుర్రలో పడిందని అంటే, మన తలలో పడిందని అంటే కనుక ఒక థాట్, తలంపు మనల్ని ఆలోచనలో పెడుతుంది. ఆ ఆలోచన కాస్త మైండ్కి వెళ్ళిందని అంటే అది చాలా ఆశ్చర్యమైన దారిలోకి తీసుకెళ్తూ ఉంటుంది. అది మనం తలంపులు కాస్త మారిపోయాయనంటే, ఆలోచన తలంపులు ఆలోచనగా మారి ఆలోచన కాస్త హృదయంలోకి వెళ్ళిందని అంటే, ఆ హృదయంలోనికి వెళ్తే తలంపు ఆలోచనగా మారి ఆ ఆలోచన హృదయంలోకి వెళ్ళిందనంటే, తలంపు యొక్క పరిపక్వతే కోరిక. ఏంటంటే అది తలంపు యొక్క పరిపక్వత, తలంపు యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే కోరిక. ఈ కోరిక రాకముందు ఆ వ్యక్తిలోనికి వచ్చేది ఫస్ట్ తలంపు మాత్రమే. ఒక తలంపు మన హృదయంలోనికి ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో, ఆ తలంపు ఒక ప్రణాళికగా మారేంత వరకు, అంటే ఒక క్రియారూపం వచ్చేంత వరకు కూడా మధ్యలో జరిగే పనులు అనేకమని ఉంటాయి. తలంపు ఆలోచింపజేస్తుంది, ఆలోచన కాస్త హృదయంలోనికి వెళ్తుంది, మనస్సుకు వెళ్ళి హృదయంలోనికి వెళ్ళి అది ప్రణాళికగా మారి, అది కోరికగా మారి ప్రణాళికగా వచ్చేసరికి మన జీవితం ఏంటో అప్పుడు బయటపడిపోతుంది. తలంపు వచ్చినంత మాత్రాన మనము ప్రణాళిక వేసుకోం. వచ్చిన తలంపు మన మనస్సుకు నచ్చాలి. ఆ మన మనస్సుకు నచ్చింది మన హృదయం అంగీకరించాలి. మన హృదయం అంగీకరించిన తర్వాత దానికంటూ ఒక కోరిక పుడుతుంది. ఆ కోరిక పుట్టిన దాన్ని బట్టి ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ వేసుకుంటాం. ఒక పని చేయాలన్నా, ఏది చేయాలన్నా ఆ పని యొక్క అంతిమ విజయమే మన జీవితం యొక్క రిజల్ట్. మన జీవితం అక్కడే కనబడిపోతుంది. కోరిక తీర్చుకోవాలంటే ఆలోచన చేయాలి. ఆలోచన లేకుండా ఏ కోరికలు ఉండవు. ఒక కోరిక నెరవేర్చబడాలనంటే, కోరిక యొక్క విషయము బయటికి రావాలనంటే గనక మనసు చెప్పిన ఆలోచన, కోరిక చొప్పున మనసు ఏదైతే ఆలోచన చెప్తుందో ఆలోచన కోరికగా మారి ఆ కోరికను నెరవేర్చడానికి ఉపయోగించుకునే ఆయుధం ఏదైనా ఉన్నదంటే అది శరీరం. కోరికను నెరవేర్చుకునేది ఏంటిది? శరీరము. శరీరము కోరికను నెరవేర్చుకోక మునుపు ఆ కోరిక రావడానికి గల కారణము మనస్సు. ఈ మనస్సు ఎప్పుడైతే ఆలోచనను అంగీకరిస్తుందో, ఈ ఆలోచన రప్పించడం గల కారణం ఏంటి? మనం ఆలోచించే తలంపులు. దేవుని సంగమా, మనం బాగుపడాలంటే, మనం నాశనం అయిపోవాలన్నా మన జీవితం గమ్యము క్రియల మీద ఆధారపడి ఉంటుంది. మన క్రియలే మన జీవితానికి ఒక గమ్యంగా మారుతాయి. మన జీవితం బాగుపడుతుందా, నాశనం అయిపోతుందా అనేది మనకు అర్థం కావాలని అంటే గనక మన క్రియల రూపంగా చేసిన పని యొక్క
విధానం మనకు కనబడిపోతూ ఉంటది. క్రియలు కోరికను బట్టి ఉంటాయి, కోరిక ఆలోచన బట్టి ఉంటది, ఆలోచన తలంపును బట్టి ఉంటది. అయితే మన తలంపులు దేని మీద ఆధారపడి ఉన్నాయి? మనం దేని గురించి తలస్తున్నాం? తలంపుల యొక్క వేరు ఎక్కడ ఉంది? దాని వేరు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? ఎంత ప్రార్థన చేసుకునే వ్యక్తికైనా, ఎంత భక్తిని కొనసాగించే వ్యక్తికైనా, ఎంత విలువైన భక్తిని చేసే వ్యక్తికైనా ప్రార్థన చేసుకుని బయటకు వచ్చేసరికి అనేక రకాలైన తలంపులు. వస్తువుని చూస్తే ఒక ఆలోచన వస్తుంది, ఒక వ్యక్తిని చూస్తే ఆలోచన వస్తుంది, ఒక మంచి మేడను చూస్తే ఒక ఆలోచన వస్తుంది, ఒక మంచి బండిని చూస్తే ఆలోచన వస్తుంది. వస్తువులను బట్టి 190 ఆలోచనలు వస్తాయి మనుషులకి. ఈ ఆలోచనలన్నీ నెరవేర్చబడాలనంటే గనక, అంటే ఈ తలంపులు ఎప్పుడైతే తలంపు వచ్చిందో ఆ తలంపు ఖచ్చితంగా ఆలోచనలోకి తీసుకువెళ్తాయి. మనం ఏం తలస్తున్నాం, మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని తలంపులు వచ్చినా మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి అనంటే గనక, తలంపులకు కారణం రెండు. ఒకటి, ఏమి చూస్తున్నావో దాన్ని బట్టి తలంపులు వస్తాయి. రెండోది, ఏమి వింటున్నావో దాన్ని బట్టి తలంపులు వస్తాయి. మనం ఏమి చూస్తున్నాం, రెండవది ఏమి వింటున్నాం, దాన్ని బట్టి తలంపులు వస్తాయి. అందుకే యేసు ప్రభువారు అంటారు, వినిన దాన్ని జాగ్రత్తగా వినాలి, చూసిన దాన్ని జాగ్రత్తగా చూడాలి. దేవుని సన్నిధిలో మనం ఏమి చూస్తున్నామో చూపును బట్టి మన తలంపులు ప్రారంభమవుతాయి. మనం ఏమి వింటున్నామో విన్న దాన్ని బట్టి మన తలంపులు ప్రారంభమవుతాయి. మరి చూస్తే తలంపులు ప్రారంభమైతే గుడ్డివాడు చూడలేడు కదండి అంటే, వాడి చెవులు ఉంటాయి కదా. వినిన దాన్ని బట్టి చక్కగా ప్రారంభమవుతాయి. మరి చెవిటున్న వాళ్ళకి ఏంటంటే చూస్తారు కదా. దేవుని సంగమా, అవి రెండూ లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం దేవుడు ఏర్పాటు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. దేవుని సంగమా, నీవు నేను కూడా గమనించాల్సిన విషయం, వినికిడిని బట్టి తలంపులు, చూపును బట్టి తలంపులు లోపలికి వెళతాయి. మన చూపును బట్టి, మన వినికిడిని బట్టి తలంపులు లోపలికి వెళ్ళిన తర్వాత దాని యొక్క ఆలోచన విధానం అప్పుడు ప్రారంభం అవుతుంది. ఊరికిని ఆలోచించడానికి ఎవరు ఖాళీగా ఉండరు. ఊరికిని ఎవరు ఖాళీగా అలా ఆలోచించరు. తలంపులు ఖచ్చితంగా వస్తాయి. తలవంపులే తర్వాత దాని యొక్క పరిస్థితి. తలంపులు పరిశుద్ధమైనవి కాకపోతే, తలంపులు యథార్థమైన వాటి కోసం ప్రయాసపడకపోతే, యథార్థమైనది వినకుండా, యథార్థమైన వాటిని చూడకుండా, పరిశుద్ధమైన వాటి వైపు మనము దృష్టి పెట్టకుండా ఉంటే మన తలంపులు మన జీవితాన్ని తిరగరాయగలం, మన జీవితాన్ని అల్టిమేట్ గా మార్చగలం. దేవుని సంగమా, మనం ఏమి చూస్తున్నామో ఏమి వింటున్నామో దాన్ని బట్టి మన ఆలోచనలు ఆధారపడతాయి. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయం 7వ వచనంలో, సామెతల గ్రంథం జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన సామెతల గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనంలో అందులో రాయబడి ఉంటది. తెలుగులో కొంచెం ఇదిగా రాయబడిన, ఇంగ్లీష్ లో మాత్రం చాలా చక్కటి మాటతో తేల్చేశాడు ఆయన. చూడండి ఒకసారి తెలుగులో చదవండి. అట్టివాడు తన అంతర్యములో లెక్కలు చూచుకొను, తినుము త్రాగుమని నీతో చెప్పునే గాని అది హృదయములో నుండి వచ్చు మాట కాదు. నువ్వు తినిన దానిని క్రక్కివేయదు. తలంపులను బట్టి, అదే మనిషి ఏ విధంగా ఉంటాడనంటే, సింపుల్ గా చెప్పాలంటే, తన హృదయములో అతను ఎలాగ ఆలోచిస్తాడో అలాగే జీవిస్తాడు. హృదయంలో ఒక వ్యక్తి ఎలాగ ఆలోచిస్తాడో అలాగే జీవిస్తాడు. ఏమాత్రం మార్పు ఉండదు. తన హృదయంలో ఏ విధంగా జీవిస్తాడో ఆ విధంగానే ఆ వ్యక్తి బ్రతుకుతాడు. మన ఆలోచన బట్టి మన జీవితం ఆధారపడి ఉంటది. ఏదో జస్ట్ అలా ఆలోచించేసానండి, ఇలా అసలు అలాంటి జరగదు. ఏదో అనుకున్నానండి, అయిపోయిందనండి అంటే అవదు. అది అంత సింపుల్ గా జరిగిపోయేది కాదు. నీ హృదయంను బట్టి నీ ప్రవర్తన ఆధారపడి ఉంటది. నీ హృదయంలో నువ్వు ఆలోచిస్తున్న దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఉన్న నీ యొక్క కోరికను బట్టి నీ శరీరం యొక్క రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. సృష్టిలో జరిగిన మొట్టమొదటి పాపం లూసిఫర్. నోటితో మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. తన హృదయంలో అతిశయించాడు. హృదయాంతరంగములను పరిశోధించగలిగిన దేవునికి అది ఎంత మాత్రము గొప్ప విషయం ఏమీ కాదు. మన దేవుడు పైరూపం చూసి మాట్లాడేవాడు కదా, అంతరంగాన్ని పరిశోధించే దేవుడు. తన హృదయములు అతిశయించిన విషయం దేవుడికి తెలిసింది. దేవదూతలు కూడా
దేవుని సంగమా, నేను అలా అనలేదండి, ఇలా చేయలేదని అంటే సరిపోదు. యోచిస్తే చాలు, దేవుని దృష్టికి ఆ విషయం త్వరితంగా చేరిపోతుంది. దేవుని సంగమా, ఒక మనిషి తన హృదయంలో ఏ విధంగా ఉంటాడో అదే ప్రవర్తిస్తాడు. అది తన హృదయంలో ఉన్నదాన్ని ప్రవర్తించకుండా వేరేదిగా ప్రయత్నం చేస్తాడంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొరికిపోతాడు. అతి తక్కువ సమయం పడుతుంది దానికి. దేవుని సంగమా, మోహపు చూపే గాని, మోహపు కోరికే గాని పుట్టిందనంటే ఖచ్చితంగా అది పాపమే దేవుని దృష్టికి. నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఆ తలంపు నీ మైండ్లోకి వస్తే చాలు. నీకు ఇవ్వబడిన కుటుంబాన్ని విడిచిపెట్టి, నీకు ఇవ్వబడిన బాధ్యత కలిగిన కుటుంబాన్ని విడిచిపెట్టి, గౌరవంగా నీకు ఇవ్వబడిన భర్తను విడిచిపెట్టి, అత్యంత గౌరవంగా నీకు ఇవ్వబడిన భార్యను విడిచిపెట్టి, ఎప్పుడైతే నీ యొక్క పరిస్థితి పక్కదోవ పడుతుందో, ఆ పక్కదోవ పట్టడం గల కారణం అనుకోకుండా చేసింది కాదు. నీ హృదయంలో ఆ పనికి మళ్ళీ పద్ధతి ఉన్నది కాబట్టి అది బయటకు వచ్చింది. నీ హృదయంలో అది పనికి మళ్ళీ ఉంది కాబట్టి అది బయటకు వచ్చింది. ఒక తలంపు మన జీవితాన్ని, మన గమ్యాన్ని పూర్తిగా మార్చేస్తుంది. తలంపుల విషయంలో అజాగ్రత్తగా ఉండడం చాలా ప్రమాదం. ఎంతటి పాపానికైనా, ఎంతటి దౌర్భాగ్యమైన స్థితికైనా దిగజార్చేస్తుంది ఆ పరిస్థితి. దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు బహు జాగ్రత్తగా ఆయన ఎక్కడ ప్రసంగం చేసినా ఆయన రెండు విషయాలు ఎప్పుడు ఉపయోగిస్తూ ఉండేవాడు. ఏమి వింటున్నావో జాగ్రత్తగా విను, ఎలా వింటున్నావు అనేది కూడా జాగ్రత్తగా విను. వినే ప్రతిదీ కూడా మంచిదని కూడా లేదు. ఏది వింటున్నావో కూడా జాగ్రత్తగా విను. దేవుని సంగమా, నీ లోపలికి తీసుకుని వెళ్ళే ఇన్పుట్స్, చూపులు గాని, వినికిడి గాని నువ్వు జాగ్రత్తగా వాటిని పసిగట్టకపోతే నీ హృదయంలో ఉన్న తలంపులను మార్చి నీ హృదయంలోనికి ఒక వీలు కాని కోరికలు పుట్టుకుని వస్తూ ఉంటాయి. దేవుని వాక్యం ఆయన ఎప్పుడు ప్రసంగం చేసిన యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉండేవారు, చెవి గలవాడు వినును గాక. చెవి గలవాడు వినును గాక అంటే వాళ్ళకి చెవులు లేవని అర్థమా? సరే, ఇక్కడ ఇంతమంది వాక్యం వింటున్నాం కదా, చెవి గలవాడు వినును గాక అంటే ఇదేంటి మాస్టర్ గారు, మాకు చెవులు లేవా? మరి దేని గురించి చెవి గలవాడు వినును గాక అంటాడు ఆయన? ఏ ఉద్దేశాన్ని బట్టి? ఆ రోజుల్లో వాళ్ళకి చెవులు కానీ లేవా? అది కాదు కదా దేవుని ఉద్దేశం. ఆత్మీయ చెవులు లేవనా? అది కాదు. ఒక ముఖ్యమైన విషయం సెలవిస్తున్నాడు ఆయన. ఒక ముఖ్యమైన సమాచారం చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఒక ముఖ్యమైన విషయాన్ని వారికి చేరవేయడానికి ఇష్టపడుతూ ఉంటే వారికి చెప్తున్నాడు, వెంటనే మీరు జాగ్రత్తగా వినండి. నేను చెప్పిన తర్వాత ఏదో చెప్పేశాను కదా అని చెప్పి అనుకోవడానికి లేదు. చెవి గలవాడు వినును గాక. చూడండి 23వ అధ్యాయం 4వ అధ్యాయం 23, 24 వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 23వ వచనం, 24వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం. వినుటకు చెవులు ఎవరికైనా ఉండిన ఎడల వాడు వినును గాకని. అయితే చెవి గలవాడు వినాలి. రెండవది, మీరు ఏమి వింటున్నారో వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఎట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొడవబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంగమా, నాకు తెలుసు మీకు చెవులు ఉన్నాయని, నేను కూడా చూస్తున్నాను మీకు చెవులు ఉన్నాయని. కానీ బహు జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం, తీర్పు దినం వచ్చేసరికి నాకు వినబడలేదు అనే మాట అనడానికి అవకాశం లేదు. ఎందుకో తెలుసా? మీకు వినబడే అంత దూరంలోనే నిలబడి మాట్లాడుతున్నాను నేను. రెండోది, మీకు వినబడాలని గట్టిగా మాట్లాడుతున్నాను నేను. కాబట్టి నేను వినలేదు, హృదయపు కోరికలను నెరవేర్చడం గల కారణము హృదయంలోనికి వచ్చిన ఆలోచనలని, ఈ ఆలోచనలు కేవలము తలంపుల వల్ల వస్తాయని హెచ్చరించి చెప్పిన మాటలు నాకు వినబడలేదనే మాటను అన్నది సరిపోవు. ఎందుకు తెలుసా? నీకు వినబడాలని నీకు అందుబాటులో ఉండి చెప్తున్నాను. రెండోది, నీకు ఇంకా జాగ్రత్తగా వినబడాలని నీ దగ్గరికి వచ్చి నీకు వినబడేలా గట్టిగా చెప్తున్నాను. కాబట్టి చెవి గలవాడు వినాలి. ఎందుకు తెలుసా? తర్వాత నేను వినలేదని చెప్పడానికి అవకాశం లేదు. తీర్పు దినమందు నాకు ఎవరు చెప్పారండి అని అనడానికి ఛాన్స్ లేదు. తీర్పు సమయం వచ్చేసరికి ధవల సింహాసనాసీనుడు ఆయన తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నాకు వినబడలేదండి అని అనడానికి ఛాన్స్ ఇవ్వడానికి లేదు.
దేవుని సంగమా, మనం జాగ్రత్తగా తెలుసుకోవలసిన విషయం, నీకు చెవులున్నాయి, ఆ చెవులు వినబడేంత దూరంలో నిలబడి నేను మాట్లాడుతున్నాను. ఈ స్వరం నీ చెవిని తాకింది కాబట్టి ఇక నీకు నీవే బాధ్యుడు, నీకు నీవే నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. దేవుని సంగమా, వినినది తగ్గట్టుగా నీ జీవితం మలుచుకునే పరిస్థితి నీదే. ఏదైతే వినబడిందో వినబడిన దాని ప్రకారం జీవిస్తావా, లేదా నీకు నచ్చినట్టు బ్రతుకుతావా అనేది నీ ఇష్టం. అది పాపాన్ని విడిచిపెట్టడమా, లోకంతో కలిసిపోవడమా, పాపంతో కలిసిపోవడమా, వినిన తర్వాత ఇది నీ ఇష్టం. తీర్పు దినం వచ్చిన తర్వాత ఇది నాకు తెలియదండి అని అనడానికి మాత్రం అవకాశం లేదు. తీర్పు దినమందు నువ్వేమాత్రము దేవుని దగ్గరికి క్షమాపణ పొందుకోవాలంటే నాకు వినబడలేదు అని నువ్వు గట్టిగా చెప్పగలిగితే, నేను వినలేదు అనే మాట నువ్వు గట్టిగా అనవగలిగితే దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. అంతే తప్ప వినబడినట్టు నటిస్తే మాత్రం దేవుడు ఎంత మాత్రం ఒప్పుకోడు. దేవుని సంగమా, చెప్పినా గాని నేను నీ చెవిటి వాడిని, నాకు ఎక్కడ వినబడలేదు ప్రభువా అనంటే గనక చెవులున్నాయి కాబట్టి బహు జాగ్రత్తగా విను. చెవిటివాడిగా నటించినట్టు ప్రవర్తించొద్దు. దేవుడు 2 మాటలు చెప్తున్నాడు. నువ్వు చూస్తున్నావు, నీ చూపుని బట్టి నీ తలంపులు బుర్రలోకి వెళ్తాయి. నువ్వు వింటున్నావు, నువ్వు వినిన దాన్ని బట్టి బహు జాగ్రత్తగా తలంపులు జాగ్రత్తగా నీ మనసులోకి వెళ్తాయి. అయితే ఏది వింటున్నావో జాగ్రత్తగా విను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది వింటున్నామో బహు జాగ్రత్తగా విను. వినిన తర్వాత ఇక ఎంత మాత్రము, చూడండి, యోహాను సువార్త 15:22 రాయబడి ఉంటది, సాకు చెప్పడానికి, వంక చెప్పడానికి ఏమాత్రం అవకాశం ఉండదట. నేను వినలేదండి, నాకు తెలియలేదండి, బాప్తీసం తీసుకున్నాను కానీ ఈ విధంగా ఉండాలని నాకు ఎవరో చెప్పలేదండి, అవకాశమే లేదు. మనల్ని సరి చేయడానికి, మనల్ని సరిదిద్దడానికి శుక్రవారం ఉపవాస ప్రార్థనని, ఆదివారం ప్రార్థనని, అనేక రకాలైన ప్రార్థనల ద్వారా దేవుని వాక్యము నీ చెవిన పడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రతి క్షణం మనం సరి చేయబడాలన్న ఉద్దేశంతోనే, ప్రతి క్షణము మనము సరిదిద్దబడాలన్న ఉద్దేశంతోనే చెప్పబడుతున్నాయి. అంతే తప్ప ఏమాత్రము నాకు తెలియదు, బాప్తీసం పొందిన తర్వాత ఎలా ఉండాలి, బాప్తీసం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి, ఈ రకమైన ప్రవర్తించాలి అని నాకు ఎవరో చెప్పలేదన్న మాట అవకాశమే లేదు. మిష లేదంటాడు. 15:22 చదవండి యోహాను సువార్త. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల, నేను వచ్చి వారికి బోధించలేకపోతే, నేను వచ్చి వారికి సువార్త చేయకపోతే, నేను వచ్చి వారికి వాక్యం చెప్పకపోతే ఏమి లేదంటే వాళ్ళకి పాపం లేకుండా పోయేదే. ఇప్పుడైతే మిష లేదు, ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదంటే ఇక వంక చెప్పడానికి లేదు. ఎందుకంటే పాపం యొక్క పరిస్థితి ఎంత తీవ్రమైనదో నేను చెప్పాను. పాపము చేయడం వల్ల వచ్చే పరిస్థితి ఎంత ప్రమాదకరమైనయో నేను మీకు చెప్పాను. కాబట్టి ఇక ఎంత మాత్రం మేము వినలేదు, మేము చూడలేదు, మాకు గుర్తుకు లేదు, ఈ మాటలు చెప్పడానికి అవకాశం లేదు. ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, అసలు ఇలాంటి సాకులు చెప్పే అవకాశం దేవుడు ఎట్టి పరిస్థితుల్లో వారికి ఇవ్వలేదు. దేవుడు అదే మాట నీకు నాకు చెప్తున్నాడు. నీవు వినిన దాన్ని జాగ్రత్తగా విను. ఏమి వింటున్నావో జాగ్రత్తగా విను. నీ తలంపులను బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటది. పౌలు గారు అంటారు, వినుట వలన విశ్వాసం ఉంటది అని చెప్పడమే కాదు, వినుట వలన విశ్వాసం ఉంటది. అది క్రీస్తును కూర్చిన మాట వినడం వల్ల. ఏ మాట వినడం వల్ల? క్రీస్తును కూర్చిన మాట వినడం వల్ల. అనేకమైన మాటలు వినొచ్చు నీవు దేవుని సన్నిధిలో. ప్రతిదీ వినడం వల్ల విశ్వాసం రాదు. దేని గురించి వింటున్నావో, దేనిని వింటున్నావో చాలా జాగ్రత్తగా వినాలి. దేని గురించి వింటున్నావు, దేనిని వింటున్నావు, ఏది వింటున్నావు? దేవుని సంగమా, సంఘానికి వచ్చింది ఎందుకండి? వాక్యం వినడానికే కదా. సంఘానికి వచ్చింది ఎందుకండి? ప్రసంగం వినడానికే కదా. దేవుని బోధను విని ఆ బోధ ప్రకారంగా ప్రవర్తించడానికి కదా దేవుని మందిరానికి వచ్చాం. మరి ఇందులో వినడానికి ప్రత్యేకమైన ఏముంటాయంటే, పక్షులు ఎత్తుపోయినట్టు వింటారు కొంతమంది వాక్యం. ఎలా వింటారంటే వాక్యం, వాళ్ళు పక్షులు ఎత్తుపోయినట్టు వింటారు వాక్యం. ఇక్కడే ఉంటారు. వర్షం వచ్చేలా ఉంది పిన్ని, వర్షం వచ్చేలా ఉంది అక్క. ఈ పక్షులు ఎత్తిపోయే పద్ధతులు ఇవి. వాక్యం వినడానికి వచ్చావు, దేవుని సన్నిధిలో ఒక గంట లేదా ఒక 2 గంటలు గడపడానికి వచ్చావు, వెంటనే నీ బుర్రలోకి వచ్చే పక్షి ఆలోచనలు ఎత్తుపోతాయి. పక్షులు ఎత్తిపోయాడు రైతు విత్తనాలు విత్తినప్పుడు కొన్ని పక్షులు ఎత్తిపోయాట. ఆ రకంగా ఎవడెత్తిపోతున్నాడు? నీ దగ్గర నుంచి దేవుని వాక్యం తెలుసుకో. దేవుని వాక్యాన్ని, దేవుని మాటల్ని బుర్రలోకి రాకుండా ఎవడెత్తిపోతున్నాడు నువ్వు తెలుసుకో.
నీ పక్కన ఉన్నది నీ చెల్లి అయినా, అక్క అయినా, తమ్ముడైనా, ఎవరైనా సరే దేవుని మాటని హృదయంలోనికి వెళ్లకుండా ఎవడెత్తుకుపోతున్నాడు వాడిని ముందు నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలి. ప్రభువా ఈ శోధకుడు నాకు దూరంగా చెయ్యి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో వాడు ఉంటాడు, వాడు ఎలాంటాడో తెలుసా? ముళ్ళ పొదల్లో పడినాడట. ఐహిక విచారం చేత, విచారమే, అయ్య బాబోయ్ ఇంట్లో ఎలా ఉందో, ఇంట్లో పిల్ల ఒక్కతే ఉంది, ఇంట్లో కుర్రోడు ఒకడే ఉన్నాడు, ఇల్లు ఏమైపోతుంది, ఐహిక విచారం. దీనికి ఏమాత్రం అడ్డు అదుపు ఉండదు. ఇక వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని గురించిన మాట వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది, కానీ నిన్ను విననివ్వకుండా చేసే ఐహిక విచారం. ఇక నిన్ను ఏదైనా వాక్యానుసారమైన సవాలు ఏదైనా వచ్చిందంటే రాత్రి నేల పడినట్టు విడిచి వెళ్ళిపోతాడండి అక్కడి నుంచి. ఇక ఫలింపు అనేది ఉండదు. అక్కడ ఏదైనా వాక్యానుసారమైన సవాలు వచ్చింది ఇంక అక్కడితో సలాం కొట్టి వెళ్ళిపోవడమే. దేవుని సంగమా, కానీ కొంతమంది ఉన్నారట, వారు 30 గాను 60 గాను 100 గాను ఫలిస్తున్నారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే నీవు నేను ఏ విధంగా వింటున్నాం? దేనిని వింటున్నాం? దేని ప్రకారంగా దేవుని మాటలు వింటున్నాం? దేనిని ఆధారం చేసుకుని దేవుని మాటలు వింటున్నాం? ఎక్కడో మన మనస్సును పెట్టుకుని, ఎక్కడో మన ఆలోచనలు పెట్టుకుని, ఎక్కడో మన కోరికలను పెట్టుకుని, ఎక్కడో మన పనులు పెట్టుకుని, ఎక్కడో మన శరీర పరిస్థితులను పెట్టుకుని దేవుని మాటలు వినడం వల్ల మన తలంపులకు దేవుని వాక్యం వెళ్ళదు కదా. మన తలంపులు దేవుని వాక్యంతో ప్రారంభమైతేనే తప్ప మన తలంపులు మంచి ఆలోచనలు కావు కదా. మన తలంపులు మంచి తలంపులు అయితే ఆలోచనలు మంచి వస్తాయి. ఆలోచనలు మంచి అయితే మన హృదయంలోనికి సరైన నిర్ణయం వెళ్తుంది. మన హృదయంలోనికి సరైన నిర్ణయం వెళితే సరైన కోరిక పుడుతుంది, సరైన ఆసక్తి పుడుతుంది. నీ మందిరమును గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది, అది నన్ను తీవ్రంగా నన్ను ప్రోత్సహిస్తున్నది అంటాడు దావీదు భక్తుడు. అంటే దేని చేత తన తలంపులు నింపుకొని ఉన్నాడు? ఏ ఆసక్తి చేత తన తలంపులు నింపుకొని ఉన్నాడు? దేవుని సంగమా, ఎటువంటి తలంపుల చేత మనం నింపబడి ఉంటున్నాం? ఏ తలంపుల చేత మనం నింపబడి ఉంటున్నాం? దేవుని సంగమా, నీవెలా వింటావో దాన్ని బట్టే ఫలిస్తావు. వాక్యాన్ని ఎలా వింటావో దాన్ని బట్టే ఫలిస్తావు. పక్షులెత్తిపోయేలా వింటే పక్షులెత్తిపోయినట్టే ఫలిస్తావు. ముళ్ళ పొదల్లో పడిపోయినట్టుంటే ముళ్ళ పొదల్లో ఉన్నట్టే ఫలిస్తావు. రాతి నేల పడినట్టు వింటే రాతి నేల ఫలింపు ఉండదు, ఏముండదు. వాత వేయబడ్డ మనస్సాక్షి, ఎత్తటి రుదుడు లాంటి పరిస్థితి. ఇక దానికి ఫలింపు ఉండదు, అభివృద్ధి ఉండదు, ఏమాత్రం యోగ్యమైన జీవితం ఉండదు. దాన్ని దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్న దేవుని సంగమా, మన తలంపులు, మన ఆలోచనలు, మన కోరికలు, మన క్రియలు అంతా కేవలము బహు జాగ్రత్తగా వినడం ద్వారా ప్రారంభమవుతుంది. ఏది వింటున్నామో మనం జాగ్రత్తగా వినాలి. ఏది చూస్తున్నామో జాగ్రత్తగా చూడాలి. మన దేహమునకు కన్ను, మన దేహమునకు దీపం ఏంటి? కన్నే. ఆ కన్నే చీకటైపోతే జీవితం అంతా చీకటే. మన దేహమునకు ఏంటంట? మన దేహమునకు దీపము కన్ను అయితే ఆ దీపం ఆరిపోయిందంటే, కన్నే ఆరిపోతే జీవితమే చీకటైపోతుంది కదా. కన్ను ఆరిపోవడం ఏంటండి? కన్ను ఆరిపోవడం ఏంటి? కన్ను ఎలాగ ఆరిపోద్ది? కన్ను ఏ విధంగా ఆరిపోద్ది? దేవుని సంగమా, దేవుని సన్నిధిలో కన్ను చీకటవడం అంటే గుడ్డివాడం అయిపోవడమా? అది కాదు కదా. కన్ను చీకటమై అయిపోవడం అంటే గుడ్డివాళ్ళం అయిపోవడం కాదు కదా. కన్ను చీకటవడం అంటే కన్ను పాపాన్ని ఇష్టపడడం, కన్ను చెడిపోవడం, చూపు చెడిపోవడం, చూపు నాశనం అయిపోవడం, చూపు దరిద్రం అయిపోవడం. దేవుని సంగమా, చూపులో చాలా భయంకరమైన విషయాలు ఉంటాయి. మోహపు చూపు, కామపు చూపు, అసూయతో కూడిన చూపు, ఎదుటివాడు బాగుంటే ఓర్చుకోలేని చూపు, ఎదుటివాడు ఏ మాత్రం కొంచెం బాగున్న ఎంత మాత్రమో ఇష్టపడని చూపు. ఆ చూపే చూడండి, సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఏంటంట? సర్వేంద్రియానం, అదే నయనమే నాశనం అయిపోతే, కన్నే నాశనం అయిపోతే, కన్నే అపవిత్రతను కోరుకుంటాడు. పరలోకాన్ని తీసుకెళ్ళిన పరలోకంలో కూడా ఎక్కడ పాపం ఉందని ఎదుగుతుంది ఆ కన్ను. ఇక ఆ కన్నుకి ఏమాత్రం యథార్థత ఉండదు. ఆ కన్ను ఏది పడితే అది కోరుకుంటది కాబట్టి, కన్ను లస్ట్ వ్యామోహంతో నిండిపోయి, కన్ను అపవిత్ర చేత నిండిపోతే, నేనేం మాట్లాడలేదండి, ఏమి అనలేదండి, అయ్యో నోరు తెరిచి నేను ఏం మాట్లాడు, నువ్వు ఏమనవసరం లేదు. ఈ చూపు చాలు, ఒక్క చూపు చాలు. ఆ చూపులో ఉన్న సకలమైన గుణాలన్నీ బయటకు వచ్చేస్తాం ఒక చూపుతో. దేవుని సంగమా, ఈ రోజు నీవు నేను కూడా దేవుడు మనకు తీర్పు తీర్చక ముందే అన్నిటినీ మనం బహు జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏమి వింటున్నామో, ఏమి చూస్తున్నామో, మన తలంపులు ఏ విధంగా ఉన్నాయో,
మీద జరిగిన మొట్టమొదటి పాపం, సృష్టిలో జరిగిన పాపం లూసిఫర్ చేస్తే, భూమి మీద జరిగిన పాపం మొట్టమొదటి చేసింది ఎవరు? ఆదాము. దేవుని సంగమా, సాతానుడు ఆమెను శోధించక మునుపు ఆదాము అవ్వలు ఆ పండును చూసారా లేదా? సాతానుడు అవ్వమును శోధించక మునుపు ఆ పండును చూసారా లేదా? వాళ్ళు చూశారు. ఎందుకు? మధ్యలోనే పెట్టాడు కదా, మధ్యలోనే పెట్టాడు. ఏదైనా తోట మధ్యలో పెట్టాడు ఆ చెట్టుని. ఎన్నో సార్లు ఆ చెట్టును దాటుకుంటూ వెళ్ళారు, ఎన్నో సార్లు ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ వెళ్ళారు, ఎన్నో సార్లు రమ్యమైన అనేకమైన ఫలాలు కోసుకుని తిన్నారు. కానీ ఆ ఫలమును ఎప్పుడు వెళ్ళు చూసినా దాన్ని పెద్ద పట్టించుకోలేదు. కానీ ఎందుకు వాళ్ళు దాన్ని మళ్ళీ ప్రత్యేకంగా అవ్వమ్మ దాని వైపు తిరగాల్సి వచ్చింది? ఏది వారిని ఆ చెట్టు వైపుకు మళ్లించింది? దేవుని సంగమా, ఒక భయంకరమైన విషపు తలంపును, ఒక భయంకరమైన విషపు చూపును సాతానుడు చూశాడు. భయంకరమైన మాట వారి చెవిని పడేశాడు. నువ్వు దేవుళ్లాగా అయిపోతావని చెప్పి ఈ పండుని తినొద్దన్నాడు. నీకు తెలుసా విషయం అనడంతోనే ఒక్కసారిగా ఆ మాట ఆమె బుర్రను పాడు చేసి పాడేసింది. ఏది వింటున్నావో జాగ్రత్తగా విను, ఎలాంటి వింటున్నావో జాగ్రత్తగా వినాలి. ఏది పడితే అది వినేసి ఇంటి మీదకి ఘోరమైన ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితులు చేయొద్దు. ఏది పడితే అది విని ప్రతిదీ విని పిచ్చివాళ్ళలాగా పిచ్చిదాలా నమ్మడం కాదు. మాట చెప్పింది, ఆ మాట చెప్పడంతో ఎక్స్ట్రీమ్, ఇంక మామూలు కాదు. ఈ బాబు నేను దేవుళ్ళగా అయిపోతానని చెప్పి, ఈ పండు తినొద్దన్నాడైనా. దేవుని సగమ ఎవరు చెప్పినా ఏ మాట నమ్మొద్దండి. పాము వల్లే మాట్లాడతారు, వాళ్ళు తెలియదు నీ జీవితాన్ని ఎంత దారుణమైన స్థితి దిగదారుస్తారు. అప్పటి వరకు నీకు నీ దేవునికున్న సంబంధాన్ని, అప్పటి వరకు నీ కుటుంబంలో నీకు నీ భర్తకున్న యథార్థమైన ప్రవర్తన పాడు చేసేసే పాములు, నీ బిడ్డలకి నీకు మధ్యలో ఉన్న యథార్థమైన నమ్మకత్వాన్ని పాడు చేసేసే పాము స్వభావంతో కూడిన మాటలు. ఎంతో చక్కగా జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఏ మాత్రం అపవిత్రతను ఎరుగని కుటుంబాల మధ్యలో ఇటువంటి ఒక దరిద్రమైన ఆలోచనలు తప్పించేవాళ్ళు, మాటల చేత చూపు చేత జీవితాన్ని తలకిందులు చేసేసే మనుషుల మధ్యలో ఈరోజు నీవు నేను జీవిస్తున్నావు. ఎవరు చెప్పినా అది సేవకులు చెప్పినది, మాస్టర్ గా నేను చెప్పిన, ఇంకొక ఎవరు చెప్పిన పోపు చెప్పిన, బిషప్ చెప్పిన, ఎంత గొప్పవాడు చెప్పిన నువ్వు నమ్మడానికి వీలేదు. అది కేవలము లేఖనానుసారమా కాదా? ఇదొకటే. అతను చెప్తున్న మాట వాక్యానుసారంగా ఉందా లేదా అదొకటే మనం తీసుకోవాలి. వాక్యానుసారంగా ఉంటేనే దాన్ని మనం ఒప్పుకోవాలి. అది వాక్యానుసారం అయితేనే దాన్ని అంగీకరించాలి. బెరియా సంఘాన్ని అపోస్తలుడైన పౌలు గారు మెచ్చుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అప్పటికే పౌలు గారు చచ్చిపోయిన వాళ్ళు లేపుతున్నాడు, రోగులు స్వస్థపరుస్తున్నాడు, అనేక ప్రాంతాలు తిరిగి దేవుని వర్తమానాన్ని అప్పటికే ప్రకటిస్తున్నాడు, స్వస్థత కార్యాలు చేస్తున్నాడు. ఇన్ని అద్భుత ఆశ్చర్య కార్యములను, ఎన్నో అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నా సరే నువ్వు ఎన్ని చేసినా మాకు అనవసరం అని నువ్వు చెప్తుంది వాక్యానుసారమా కాదా? అది పరిశోధించిన తర్వాత మేము దేవుని మీ మాట నమ్ముతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ అపోస్తలుడైన పౌలు గారు అతను అనుభవజ్ఞుడు కాబట్టి, ఇదేంటి నా అభిషేకాన్ని మీరు పరీక్షిస్తారా? నా ప్రార్థనా జీవితాన్ని మీరు పరీక్షిస్తారా? నా వ్యక్తిగత జీవితాన్ని మీరు పరీక్షిస్తారా? మీరేపటి వాళ్ళు, మీరంతా మీ బ్రతికంతని అనడానికి సరిపోయినంత భక్తి జీవితం కలిగిన వాడే. కానీ అదే వల్ల కేవలం మీరు ఏ విధంగా ఉన్నారు ఆ విధంగానే ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఏమో తోడేళ్ల స్వభావం లాంటి వారు వచ్చే వాళ్ళు ఉన్నారు దేవుని మందిరాల్లోనికి. ఇప్పటికే ప్రవేశించారు, ఇప్పటికే అనేక రకాలుగా అనేక మంది వచ్చి పడుతున్నారు. బోధను వక్రీకరించే వాళ్ళు ఉన్నారు. వాక్యాన్ని తోడేళ్లు రూపం ధరించుకుని, తోడేళ్లు చర్మం వేసుకుని, తోడేళ్లు స్వభావంతో ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుని సంగమా, దేవుని సన్నిధిలో మనం గమనించాల్సిన విషయం, మనం తెలుసుకోవలసిన విషయం, నీవు నేను తెలుసుకోవలసిన, ఈ రోజు నేను వచ్చాను, రేపు వేరే వాడు వస్తాడు. గొర్రె చర్మం ధరించుకుని తోడేలు స్వభావంతో వచ్చేవాడు ఉంటాడు. విశ్వాసాలను పాడు చేసేవాడు ఉంటాడు. విశ్వాసాలను తప్పుద్రోవ పట్టించేవాడు ఉంటాడు. అందుకుని బట్టి బెరియా సంఘాన్ని బట్టి అపోస్తలుడైన పౌలు గారు సంతోషపడింది. ఏది వింటున్నావో జాగ్రత్తగా వినకపోతే వినుట వల్ల విశ్వాసం వస్తుంది. కానీ దేవుని గురించిన మాట అయితేనే,
విశ్వాసములను పాడు చేసే మాట, యథార్థతను తప్పుద్రోవ పట్టించే మాట, ఏది న్యాయమైనదో, ఏది ఖ్యాతి కలిగినదో, ఏది దేవునికి అంగీకారమైనదో, ఏది దేవునికి అసహ్యమైనదో, ఏది దేవుని నామానికి క్షేమము దేవుని నామానికి గౌరవం తీసుకొస్తుందో, ఏది నా వ్యక్తిగత జీవితానికి పూర్తి సర్వనాశనాన్ని తీసుకొస్తుందో గ్రహించని మాటలు విన్నంత కాలం అవ్వము వలె మన జీవితంలో తలకిందులుగా తిరుగుతూనే ఉంటాయి. దేవుని సంగమా, అయ్యగారు చెప్పారు కాబట్టి వినాలంటే ఏ అయ్యగారు చెప్పారు, ఏ అయ్యగారు చెప్పినట్టు వినాల్సిన అవసరం లేదు. అది వాక్యానుసారమా కాదా, అదొకటే మనం గమనించాలి. అయ్యో మాకు వాక్యం తెలియదని అంటే విను. అందుకే దేవుడిని కోసం ఏర్పాటు చేస్తున్నాడు. నువ్వు వింటావనే ఆదివారం, నువ్వు వింటావనే శుక్రవారం, హాలిడే ప్రేయర్లని రకరకాల ప్రార్థనలు ఎందుకు పెడుతున్నారు? వినాలనే కదా, గ్రహించాలనే కదా. చూసిన ప్రతి దాని వల్ల తలంపులు రప్పించుకుని, ఆలోచనలు పాడు చేసుకుని, హృదయాన్ని మలినం చేసుకుని, దరిద్రమైన కోరికలు రప్పించుకుని, అది ఒక ప్రణాళికగా వేసుకుని జీవితాన్ని సర్వనాశనం చేసుకునే కంటే ఎందుకు మన తలంపులు మంచివి ఆలోచించలేకపోతున్నాయి? దేవుని వైపుకు మన తలంపులు ఎందుకు తిరగలేకపోతున్నాయి? దేవుని సంగమా, దేవుని సన్నిధిలో మాస్టర్ గారు అన్నారట, మన మహారాజు పిల్లలు మన ఏడ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదన్నాడట. ఏంటంటే మన మహారాజు పిల్లలు అండి, రారాజు పిల్లలు, మనం ఏడాల్సిన అవసరం లేదు, కన్నీరు కాల్చాల్సిన అవసరం లేదు. మహారాజు పిల్లలైతే ఏడాల్సిన అవసరం లేదా, కన్నీరు కాల్చాల్సిన అవసరం లేదా? మరి గెత్సెమనే తోటలో యేసు ప్రభు ఎందుకు మూలిగిపోయాడు? ఆయన రాత్రంతా ఎందుకు ప్రార్థనలు ఉన్నాడు? తెల్లవారకుండా ఎందుకు ప్రార్థనకి వెళ్ళాడు? ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేశాడు యేసు ప్రభు వారు? ఏ సేవకుడైనా ప్రార్థనను పట్టించుకోకుండా మాట్లాడితే ఆ బోధ కొంచెం ఆలోచించాల్సిందే. ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వని ఏ బోధ అయినా నువ్వు వినడానికి వీర్లేదు. ప్రపంచ దేశాలకు దేవుని మాటలు ప్రకటించి కొన్ని కోట్ల మందిని దేవుని వైపుకు త్రిప్పిన బిల్లి గ్రహం అనే గొప్ప దైవజనుడు సహితము మీ మినిస్ట్రీ యొక్క, మీ పరిచర్య యొక్క అభివృద్ధి గల కారణం ఏంటండి? ప్రార్థన. మీరు ఎంతగా వాడబడ్డానికి గల కారణం ఏంటండి? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. దేవుని సంగమా, దేవుని సన్నిధిలో నీవు నేను తెలుసుకోవలసిన విషయం, తండ్రికి యేసుక్రీస్తు ప్రభువుకి ఏదైనా పెద్ద దూరం ఏంటండి ఆయన అంతలా ప్రార్థన చేయడానికి? తండ్రికి యేసుక్రీస్తు ప్రభువుకి ఏమైనా దూరమా? దేవుని సంగమా, ఒక ఊర్లో ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడట. వాడి పేరు ఎంత విచిత్రంగా ఉంది చూడండి. అన్యాయస్తుడైన న్యాయాధిపతి, న్యాయాధిపతే కానీ వాడికి న్యాయం చేయడం రాదు, అన్యాయం చేయడం ఒకటే వచ్చు. యేసు ప్రభు ఇటువంటి ఉపమానం చెప్పగలరు. యేసు ప్రభు వారు ఇటువంటి ఉపమానం చెప్పగలరు. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడట. ఆ న్యాయాధిపతికి ప్రతిరోజు పొద్దుట ముసలాం వచ్చి తలుపు కొడుతుందట. అయ్యా నాకు న్యాయం చేయండి అంటుందట. ఇప్పుడు లేదు ఆతల అని అన్నాడట. రెండో రోజు అలా వచ్చింది, చీ ఆతల పోనాడట. మూడో రోజు అలాగ వచ్చిందట, చీ ఆతల పోనాడట. ఎన్నిసార్లు వచ్చినా ప్రతిరోజు పొద్దునే దర్శనం ఇచ్చేస్తుంది ఈ ముసలామె. ప్రతిరోజు పొద్దున వచ్చేసి నా ఇంటి ముందు పడిపోతుంది, ఆవిడకి ఏం కావాలో చేయండి రానడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్యాయస్తులైన న్యాయాధిపతే పదే పదే వెళ్ళిన ఆవిడికి న్యాయం తీర్చగలేనిది నీ దేవుడు, నీ రక్షకుడు, నీ అపాయములో నీకు తోడుగా ఉన్న దేవుడు, నీ కన్నిటిని నాట్యంగా మార్చగలిగిన దేవుడు పదే పదే కాదు, ఒక్కసారి నమ్మకంగా అడిగితే నీ అవసరతలు తీర్చడా. గట్టిగా చప్పులు కూడా దేవుని మహింపరచుదాం. హల్లెలూయా. నీ అవసరతలు తీర్చడా, నీ కన్నిటిని నాట్యంగా మార్చడా. ఏది వింటున్నావు? అన్యాయస్తుడైన న్యాయాధిపతే అతనికి తెలియకుండానే న్యాయం తీర్చేశాడే. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు అన్యాయస్తుడు కాదు కదా, కఠినాత్ముడు కాదు కదా, ఆయన కఠినమైన మనసును కోరుకునేవాడు కాదు కదా. మనం దేన్ని ఆశిస్తున్నాం? లూకాసు సువార్త 18వ వచనం, 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. విసుగక ప్రార్థన చేయమని రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది అందులో? లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు విసుగక ప్రార్థన చేయుచుండవలెనంట. విసుగకుండా ప్రార్థన చేయాలట. మనం రారాజు పిల్లలు, మనం బ్రాండ్ బట్టలు వేసుకోవాలన్నట్టు పాస్టర్ గారు ఏ బట్టలు వేసుకుంటాడట. మనం రారాజు పిల్లలు, మనం బ్రాండ్ బట్టలు వేసుకోవాలన్నట్టు. బ్రాండ్ బట్టలు వేసుకోవాలా? బ్రాండ్ బట్టలు వేసుకోలేదు, డబ్బులు కొట్టుకుంటూ తిరగడానికి. దేవుని సంగమా, పరిశుద్ధాత్ముడు మనలోనికి వస్తే అనేక రకాలైన కృపావరాలు చెప్పి దేవుడు నింపుతాడు. పౌలు గారు అనేక రకాలైన విషయాలు చెప్పాడు. ఆయన అనేక రకాలైన సందర్భాలు మాట్లాడాడు. ఆయన దేవుని సంగమా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో అనేక రకాలైన కృపావరాల గురించి మాట్లాడుతూ బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము, ప్రవచన వరము, విశ్వాసము, అద్భుతాలు, స్వస్థత వరం, ఆత్మల వివేచన వరం, భాషలు మాట్లాడే వరం, భాషలకు అర్థాలు చెప్పే వరం, ఈ
కృపావరాల గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది. చాలా మంది భాషలతో దేవుని స్తుతిస్తూ ఉంటారు. భాషలు మాట్లాడి దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటారు. ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి చాలు ఇది బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ప్రవచన వరము, విశ్వాసము, అద్భుతాలు, స్వస్థతలు, ఆత్మల వివేచన వరం, భాషలు మాట్లాడే వరం, భాషలకు అర్థం చెప్పి అనేకమైన. ఒకసారి నేను భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటాను. ప్రత్యేకంగా నేను ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నాడు, భాషలతో మాట్లాడి దేవుని స్తుతించుకుంటూ ఉంటాను. అయితే ఇది ఎవరికి అర్థమవుతాయి? ఎవరికి అర్థమవుతాయి? విశ్వాసులకు అర్థమవుతాయి. మరి కొత్తగా వచ్చే వాళ్ళకి అర్థమవుతాయా? విశ్వాసులు అయితే ఏమనుకుంటారు, ఏదో ఆయన దేవదూతల భాషలో ఏదో మాట్లాడుకుంటున్నారులే అని చెప్పి సర్దుకుపోతారు. మరి తెలియనోడైతే ఏమాత్రం దాని గురించి తెలియదు, ఏం కావాలరా? ఒక విధాన పరిసపోజ్ ఫంక్షన్ జరుగుతుంది, ఫంక్షన్కి అందరూ దేవుడు నమ్ముకున్న వాళ్ళు వస్తారా? అక్కడికి వెళ్ళి భాషలో మాట్లాడితే ఎక్కడ ఏది ఉపయోగించాలో అక్కడ మాట్లాడకపోతే ఏది వింటున్నావు వినేవాడి యొక్క బుర్రబాడైపోతుంది. ఏది వింటున్నామో జాగ్రత్తగా వినాలి, ఏది చెప్పేది కూడా జాగ్రత్తగా చెప్పాలి. ప్రార్థన చేయమంటే ప్రార్థనే చేయాలి. ఒకరు అత్యాసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. అత్యాసక్తిని ప్రదర్శించి దేవుని సంగమా, ఆత్మల వివేచన వరం చాలా ప్రాముఖ్యమైనది. 9 కృపావరాల్లో ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆత్మల వివేచన వరం నాకు దయచేద్దండి. ఎందుకో తెలుసా? ఈ ఆత్మల వివేచన వరం దయచేయకపోతే దేవుడు గనక ఏది దుర్బోధో, ఏది న్యాయమైన బోధో మనకు తెలీదు. ఏది యథార్థమైన బోధో, ఏది మనల్ని మోక్షానికి తీసుకెళ్లే బోధో, ఏది లోకంలో శాశ్వతంగా విడిచిపెట్టి నిత్య నరకానికి అర్థం చేసేసే బోధ ఎప్పటికీ తెలియదు. అందుకే దేవుని అడగాలి, ప్రభువా నాకు ఆత్మల వివేచన వరం దయచే. అబద్ధ బోధకుల బోధ ఎలా ఉంటుందో, యథార్థమైన బోధ ఎలా ఉంటుందో, ఎవరు చెప్పినా ఏది పడితే నమ్మకుండా దేవుని సన్నిధిలో ఒక చక్కటి నిర్ణయం తీసుకుని, ప్రభువా నాకు చక్కటి ఆత్మల వివేచన వరం ఇవ్వు అని దేవుని అడగడం మానేసి ఏమాత్రము ఉపయోగం లేని పనులు చేసుకుంటూ, ఉపయోగం లేని మాటలు వింటూ, ఏమాత్రము కుటుంబానికి గాని, సంఘానికి గాని, కుటుంబానికి గాని, మరొకటి వ్యక్తిగత జీవితానికి ఏమాత్రం ఉపయోగపడని చూపుతో జీవితాలను నాశనం చేసుకోవడం అనేది చాలా ప్రమాదకరం. దేవుని సంగమా, దేవుని సన్నిధిలో అవ్వమ్మ చూసింది చక్కగా. ఆ పాము వెంటనే మాట్లాడుతుంది. అవ్వమ్మ అక్కడ నుంచుని ఉంది. పాము ఏం చేస్తుంది? అవ్వమ్మతో మాట్లాడుతుంది. అవ్వమ్మకి వెంటనే బలు వెలగాలి కదా. పాము మాట్లాడుతుంది ఏంటి? పాము మాట్లాడుతుంది ఏంటి? పాము ఎందుకు మాట్లాడుతుంది? కనీసం ఆ జ్ఞానం అన్నారా? పాము మాట్లాడుతుంది ఏంటి? పాము ఎలా మాట్లాడుతుంది? దేవుని సంగమా, నీకు తెలీదు, పాములు కూడా మాట్లాడుతున్నాయి నేటి సమాజంలో. విషయం తలనిండా పెట్టుకుని ప్రేమతో మాట్లాడే పాములు ఉన్నారు. విషయం ఒళ్ళంతా పెట్టుకుని ప్రేమను వలికించే మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. తెలుసుకోలేకపోతున్నావు. కారణం ఆత్మ వివేచన వరం నీకు లేదు. అది అవ్వమ్మకైతే అనుభవం లేదే. అవ్వమ్మకి అనుభవం లేదు. అవ్వమ్మకి ఏమాత్రం అనుభవం లేదు. మరి బిలాము దేవుని చేత పిలువబడిన వాడే కదా. బిలాము దేవుని చేత ప్రవక్తగా ఏర్పరచబడిన వాడు కదా. బిలాము దేవుని చేతిలో వాడబడుతున్నవాడు కదా. బిలాము దైవికమైన శక్తి చేత నింపబడిన వాడు కదా. బిలాముకి దేవదూత కనబడతలేదు కానీ బిలాము ఎక్కి కూర్చున్న గాడిదకి దేవదూత కనబడుతుంది. ఇదెంత దౌర్భాగ్యం! దేవుని సంగమా, బిలాముకి దేవదూత కనబడట్లేదు. బిలాము ఎక్కి కూర్చున్న గాడిదకి దేవదూత కనబడుతుంది. ఓ చెప్పేస్తున్నాడు గాడిదను, ముందుకెళ్ళు అని చెప్పి. ఏమాత్రం గాడిద ముందుకెళ్ళట్లేదు. దేవుని సంగమా, బిలాము ఆత్మీయ అంధత్వంతో నింపబడిపోయి ఉన్నాడు. గాడిదకి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ అంధత్వంలో వెళ్ళిపోయాడు బిలాము. బిలాము కంటికి కనబడుతుంది బాలాకి ఇచ్చిన బహుమానాలు. బిలాము కంటికి కనబడుతుంది బాలాకి ఇచ్చిన బహుమానాలే. కానీ దూడకి ఏముంటుందని, గాడిదకి దూతను చూసే కృపను దేవుడిచ్చాడు. దేవుని సంగమా, నా దేవుడు జాలిని కేవలం గాడిదకు చూపించాడు కాబట్టి సరిపోయింది. దేవుని సంగమా, ఇప్పుడు బిలాము ఆలోచించాలి కదా, గాడిద ఎందుకు మాట్లాడుతుందని. గాడిద ఎలా మాట్లాడుతుంది? గాడిద మాట్లాడదు కదా. మరి గాడిద ఎందుకు మాట్లాడుతుంది? ఇప్పుడు
గాడిద ఎలా మాట్లాడుతుంది ఇప్పుడు? గ్రహించుకోలేకపోయాడు. కారణం, దేవుని సంగమా, ఎవరు మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడి మన చెవుల్లోకి మాటలు పంపిస్తున్నారు, ఆ మాటల వల్ల మనం ఎంతవరకు బాగుపడగలం, అవి ఎంతవరకు మనకి మేలు, అవి ఎంతవరకు మనకు ఆశీర్వాదం. ఆత్మీయ గుడ్డితనం ఉన్న వారికి ఏ మాత్రం సెన్స్ పనిచేయదు. అబ్బమన్నాడంట, అబ్బం ఏమనాలి? దేవునిలాగా అయిపోయే శక్తి ఈ పండులోనే ఉంటే గనక నన్ను పుట్టించి నన్ను పెంచి ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి నాతో అచ్చట ముచ్చట నన్ను చూసుకుని అన్ని విధాలుగా నన్ను ప్రేమిస్తున్న దేవునిలాగా నేను మారిపోతాను ఈ పండు తింటే. అంతటి శక్తి ఈ పండుకుంటే ఇప్పుడు దాకా నువ్వు తినకుండా ఏం చేస్తున్నావు? నువ్వే తినేసి దేవుడి కంటే గొప్పడు నువ్వు అయిపోవచ్చు కదా అని అనాలి కదా. ఎవరు ఈ అబ్బమ్మ? ఎందుకు అనలేకపోయింది ఆ మాట? గాడిదికే దేవదూత కనబడినప్పుడు నాకెందుకు కనబడట్లేదు దేవదూతనే జ్ఞానంలోనికి రావాలి కదా. ఏమొచ్చేసింది మన చూపుకి? వాళ్ళ చూపు వాళ్ళ కంటికి ఏం తగలడింది, మన కంటికి ఏమున్నది? ఇప్పుడు ఏమి చూస్తున్నాం మనం? దైవికమైన వస్తువులను చూస్తున్నామా? దైవికమైన పరిస్థితులను చూస్తున్నామా? దైవికమైన వాటి గురించి మన చూపు ప్రయాసపడుతుందా? కనీసం మన కంటికి దైవికమైన వస్తువే కనబడకుండా దైవికమైన ప్రవర్తనే కనబడట్లేదు మన దృష్టికి. దేవుని సంగమా, ఈరోజు నీవు నన్ను తెలుసుకోవలసిన విషయం, దేవునిలాగా నన్ను చేయాలని ఆలోచన నా తండ్రి కంటే ఎక్కువ నీకుందా పామా అని అనాలి కదా. నా తండ్రి కంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు నన్ను అంటే నా దేవుని కంటే ఎక్కువ చేసేస్తావా? ఎంత ప్రేమను చూపిస్తున్నావా పామా నా మీద? పాము ప్రేమ చూపిస్తుందా? తెలుసుకో, ఎక్కడ వింటున్నావో మనం, ఏది వింటున్నామో తెలుసుకోవాలి. ఎలాంటి వారి పట్ల మనం వింటున్నాం. చాలా మంది చూడండి, మా కుటుంబానికి పెద్దే అది పెద్ద పాము అయిపోద్ది తెలుసుకోకపోతే. జాగ్రత్త, పెద్ద పాము అయిపోతుంది తెలుసుకోకపోతే. మాకు చాలా చాలా కావలసినోడండి, చాలా మంచోడే కావలసినోడు ఎప్పుడు పాము అయిపోతాడో తెలియదు. ప్రతిదాన్ని గొర్రెలా ఊపేయడం కాదు, గొర్రె టీటీ ఊపేయడం కాదు, అటదిడ్డగా ఊపేయడం కాదు, ప్రతిదానికి కూడా. దేవుని సంగమా, నా తండ్రి కంటే ఓ పామా నీకే ఎంత గొప్ప ఆలోచన ఉంది కదా నా మీద. అంత ఆలోచన నాకన్నా ముందు నువ్వే తినేసి ఆయనలాగా అయిపోవచ్చు కదా. తినేవాడు దేవునిలాగా అయిపోతే, నువ్వు దేవునిలాగా అయిపోతే చెట్ల మీద పాకి అంత కర్మ నీకు ఉండదు కదా. అంతే కదా అనాలి కదా. ఈ మాటలన్నీ కూడా ఈ ఆలోచన అబ్బమ్మకి రాలేదు. నా దేవుని కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా పామా? పాము ప్రేమిస్తుందండి. ఈ రోజున మనం ప్రేమిస్తున్న దేవుడు కాకుండా నువ్వు దేన్నైతే ఎక్కువ ప్రేమిస్తున్నావు అది ప్రతిదీ పామే. అది గమనించుకో. దేవునికి రెండవ స్థానం ఇచ్చి మొదటి స్థానంలో నువ్వు దేన్నైతే విపరీతంగా పెట్టేసుకున్నావు అది పాము. అది ఏదో ఒక రోజు నేను చూడేసుకుంటాను మేడం. దేవుని తర్వాత పెట్టి దేవుని కంటే ముందు నీ ఆరోగ్యాన్ని ఇచ్చుకున్నావా? దేవుని కంటే ముందు డబ్బుకి ఇస్తున్నావా? దేవుని కంటే ముందు కులానికి ఇస్తున్నావా? దేవుని కంటే ముందు నీ అహంకార స్వభావానికి ఇస్తున్నావా? అది పామే. ఏదో ఒక రోజు నీ మెడ గట్టిగా చుట్టుకుంటది. నీకు తెలియదు. నీ కంటికి చీకటి వచ్చేస్తే, నీ కన్ను చీకటి అయిపోద్ది, నీ జీవితం చీకటి అయిపోతే నువ్వు రెట్టివేయబడతా. అప్పటి వరకు నీకు అర్థం కాదు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యమైన స్థితికి జారిపోయాను. నీకు అర్థం కాని విషయంలోనే దేవుని సంగమా, దేవుని సన్నిధిలో నీవు నేను కూడా పాము ఎంత మాత్రమో, పాము చాలా చక్కగా మాట్లాడుతుంది, చాలా చక్కగా మాట్లాడుతుంది. అవ్వమ్మతో చాలా చక్కటి మంతనాలు నడిపింది. దేవుని సంగమా, నిన్ను జాగ్రత్తగా చూసుకునే భర్త ఇంట్లో ఉన్నా కూడా వేరే వాడి మాటలు, పాము మాటలు చాలా మధురంగా వినబడతాయి. నీకు చాలా మధురంగా వినబడతాయి మాటలు. కుటుంబాన్ని రెక్కల కష్టముతో ముందుకు తీసుకెళ్తున్న యజమాని ఎందుకు పనికిరాని వాడు గాను నీ జీవితాన్ని సర్వనాశనానికి అప్పగించేసేవాడి మాటలు చాలా మధురంగా, తీపిగా, అద్భుతంగా వినబడతాయి నీకు. ఇంట్లో చక్కగా ఉదయాన్నే లేచి నీకు కావలసిన అవసరాలన్నీ తీరుస్తున్న భార్య ఎందుకు చేతకాని దానిగాను, ఏ మాత్రం నీ జీవితానికి మేలు కరగా లేని ఒక భ్రష్టురాలు చాలా అద్నంగాను, చాలా మృదువుగాను, చాలా చక్కగాను కనబడుతుంది నీకు. పామది నీకు తెలియదు. అది ఎంత దారుణమైన నాశనానికి నేను తీసుకువెళ్తాదో, ఎంత కఠినమైన పరిస్థితికి నేను అప్పగిస్తుందో నీకు తెలియదు. దేవుని సంగమా, దేవుని సన్నిధిలో నీవు నేను బహు జాగ్రత్తగా గమనించుకోవాల్సిన విషయం, దేని వెనకాల మన చెవులు ఏది వినడానికి పరిగెడుతున్నాయి, ఏది చూడడానికి మనం పరిగెడుతున్నాం.
దీని వెనకాల మనం చూస్తున్నాం, దేవుని సన్నిధిలో నువ్వు మంచాన్ని పడిపోయి కఠినమైన స్థితికి లేవలేని స్థితిలో పడిపోయి ఏమాత్రము శుభ్రత లేకుండా ఉన్నా సరే నిన్ను బహు జాగ్రత్తగా చూసుకునేది నీ ఇంటి పిల్లలు, నిన్ను ప్రేమించి ఇచ్చాడు నీ భర్తే. ఇవి రెండు కాక నువ్వు ఎటువైపు అయితే వెళ్తున్నావో నీ అంతిమ నాచను చూసేంత వరకు అది నిన్ను విడిచిపెట్టదు. దేవుని సంఘం ఏది చూస్తున్నాం, ఏది వింటున్నాం, దేని వెనకాల పరిగెడుతున్నాం, ఏది మనం చూస్తున్నాం? దొంగ ప్రేమ నిజమైన ప్రేమగా కనబడుతుందా నీకు? దొంగ ప్రేమ నిజమైన ప్రేమగా కనబడుతుందా? దొంగ బోధ, ఇలాంటి బోధ ఎక్కడనుందా అన్నట్టు అనిపిస్తుంది. అది పైకి మాట్లాడదా బోధ, మళ్ళీ బయటికి వినబడలేవుదా బోధ, మళ్ళీ అద్భుతంగా వినబడుతుంది. అందులో ఉన్న విషయం నీ శరీరం అంతా ఎక్కి నీ బ్రతుకు విషయం అయిపోయేంత వరకు నీకు తెలియదు. కానీ నిజమైన ప్రేమ మేకప్లు వేయదు. నిజమైన ప్రేమ ఏది పడితే కప్పుకోవడానికి ప్రయత్నం చేయదు. అది ఓపెన్ గా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి వింటున్నావో, ఏది మాట్లాడుతున్నావో చాలా సీరియస్ గా ఉండాలి. ఏది చూస్తున్నావో, ఏది వింటున్నావో జాగ్రత్తగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేసిన ఒక సెల్ ఫోన్ లో అపవిత్రమైనది వస్తే చాలు, నాశనం అయిపోద్ది. మనం ఎంత పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేసినా సర్వనాశనానికే మనం అప్పచెప్పబడతాం. దేవుని సన్నిధిలో పాపానికి, లోకానికి చాలా లైట్ గీత ఉంటదండి. ఏంటంటే పాపానికి, లోకానికి చాలా లైట్ గీత ఉంటది. ఏంటది? చాలా లైట్, చాలా చిన్నదే గీత. పాపానికి, లోకానికి చాలా సింపుల్, చాలా చిన్న గీత ఉంటుంది. పాపానికి, లోకానికి కూడా ఒక మనసారా లోకంలో ఉన్న ఎంటర్టైన్మెంట్ చూసుకుంటా కూర్చుంటే, బాప్తీసం పొంది ఒక అపవిత్రమైన వీడియో వచ్చింది అనుకో, నేను బాప్తీసం పొందాను, నేను మారు మనసు పొందాను కాబట్టి ఇలాంటి వీడియోలు నేను చూడకూడదు అని పక్కన పెట్టేస్తావు. ఆ తర్వాత నవ్వుతూ చూడడానికి ఒక వీడియో వస్తుంది, అదో 2 గంటలు చూస్తావు చాలు. ఆ 2 గంటలు చూసిన తర్వాత నీకు అనిపిస్తుంది, అదైతే పాపంతో నిండిపోయిన వీడియో, కానీ ఇది కాదు కదా, ఇది చూడొచ్చు పర్లేదు అని నువ్వే జస్టిఫై చేసేసుకుంటావు. ఇక వెంటనే అయిపోద్ది. ఇక్కడ ఆ తర్వాత పాపం వీడియో వస్తుంది, వెళ్ళిపోద్ది జీవితం. అక్కడితో వెళ్ళిపోద్ది. దేవుని సంగమా, పరిశుద్ధత అంటే పాపం లేకుండా ఉండడం కాదు, వేరుపరచబడి ఉండడం. దేవునికి స్తోత్రం కలుగును కాదు. పరిశుద్ధత అంటే వేరుపరచబడి ఉండడం, పాపం లేకుండా ఉండడం కాదు. లోకంలో నువ్వు ఏదైతే ఎంటర్టైన్ చూస్తావో అందులో ఉన్న పాపం నిన్ను లాక్కుని వెళ్ళిపోతుంది. నీకు తెలియకుండా నీకు లాక్కుని వెళ్ళిపోతుంది. ఎక్కడో ఏం చేస్తున్నావో, ఏమి చూస్తున్నావో. నేను పాపం చూడడం లేదండి, కేవలం వినోదం చూస్తానంటే, వినోదం కూడా దేవుని దృష్టికి పాపం మీద ఖచ్చితంగా నేను నరకాన్ని తీసుకెళ్ళిపోతాను. అల్లరితో కూడిన ఆటపాట్లను, మత్సరమైనను, కామ విలాస కోరికలైనను ఏ మాత్రం ఇది నిన్ను మన జీవితాన్ని మేలుకరంగా తీసుకెళ్లేవి కాదు. దేవుని సంగమా, సాతానుడు పాపంతో రాడండి, లోకానుసారమైన పరిస్థితులతోనే వస్తాడు నీ దగ్గరికి. నేను పాపంతో వస్తానని చెప్పి నెత్తి మీద కిరీటం పెట్టుకుని రాడు. వాడు లోకానుసారమైన పరిస్థితుల ద్వారానే వస్తాడు. ఎంతటి దారుణానికైనా మనల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఎంతటి కఠినమైన పరిస్థితికైనా దిగజారిపోతాం మనం. సొదొమ గొమొర్రా పట్టణాన్ని పాపంతో నిండిపోయింది. దేవుడు ఆ పట్టణం మీద ఉగ్రతను రప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. సర్వనాశానికి అప్పచెప్పేయడానికి సిద్ధంగా ఉంటే ఏ మాత్రము ఆలోచింపజేయకుండా దేవదూత వచ్చింది, ఉన్న పాటను బయలుదేరి వెళ్ళిపోమని చెప్పిందంటే లోతు భార్యను ఉన్న పాటను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోండి అని అన్నాడు. ఒక కండిషన్ పెట్టాడు, వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దు. ఏమన్నాడైనా? వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దు. వెనక్కి తిరిగి చూడొద్దన్న మాటను పాటించలేకపోయింది లోతు భార్య. వెంటనే నాశనం అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది, చచ్చిపోయిందంటే సర్వనాశనం అయిపోయింది. దేవుని సంగమా, లోతు భార్య పాపం చేసినట్లు లేదు బైబిల్ గ్రంథంలో. లోతు భార్య వ్యభిచారం చేసినట్లేదు బైబిల్ గ్రంథంలో. లోతు భార్య దొంగతనం చేసినట్లేదు బైబిల్ గ్రంథంలో. కానీ ఎందుకు నాశనం అయిపోయింది లోతు భార్య? పాపం చేయలేదు కదా, అబద్ధం ఆడలేదు కదా, దొంగతనం చేయలేదు కదా, లేదా భర్తను ముసుగులో భర్తను సైలెంట్ చేసి ఆమె బహిరంగంగా తిరిగింది కాదే. మరి ఎందుకు ఆమె ఉపశమనం అయిపోయింది? ఎందుకు ఆమె అంత నాశనానికి గల కారణం ఎందుకు అయిపోయింది తెలుసా? ఆమెలో పాపం లేదు, కానీ లోకం ఉంది. ఏంటి ఆ లోకం? అమ్మో నా ఇల్లు, అమ్మో నేను సంపాదించుకున్నది, అమ్మో నేను కష్టపడి కూడబెట్టుకున్నది అంతా నాశనం అయిపోయింది. లోకాన్ని సంపాదించుకున్న అహిక విచారం చేత బ్రతకాల్సిన ఆమె జీవితంగా సర్వనాశనంగా అయిపోయింది.
దేవుని సంగమా, పాపంతోనే నిండిపోతుందేమో అనుకుంటున్నావేమో. లోకం ఎక్కువైపోతుంది నీకు. మారు మనసు పొందావు, నువ్వు పాపం చేయట్లేదు కానీ లోకం మీద ఆధారపడిపోతున్నావు. మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, అంతా బాగానే ఉంది కానీ లోకం ఇంకా పోలేదు. లోకపు పులుపు ఇంకా చావలేదు. లోకంలో ఉండే పులుపు చావనంత కాలం ఇంకా మనం పరిపూర్ణమైన క్రైస్తవులం కాలేము. లోతు భార్య కేవలము ఆమె పాపం చేయలేదు, దొంగతనం చేయలేదు, అబద్ధం ఆడలేదు, భర్తను మోసం చేయలేదు, ఏ మాత్రము అల్లరి చిల్లరగా తిరిగిన ఆడదే కాదు, పాపిష్టి దేశములో, పాపిష్టి పట్టణములో, పాపిష్టి ప్రాంతములో వరుస వాయాలేని భయంకరమైన పాపాన్ని కొనసాగిస్తున్న సొదొమ గొమొర్రా పట్టణములో పరిశుద్ధమైన కుటుంబంగాను, యథార్థమైన కుటుంబంగాను, ఏ మాత్రము దేవునికి లోపడని వారుగా కాకుండా దైవికమైన లక్షణాలు చూపించిన కుటుంబంగా ఉన్న లోతు భార్య సైతము ఉప్పు స్తంభం గల కారణం ఏంటి? సొదొమ గొమొర్రా పట్టణంలో పాపం ఎక్కువైపోయింది, కానీ ఈ కుటుంబానికి పాపం లేదుగా. ఈ కుటుంబం పాపం చేసినట్టు ఎక్కడ రాయబడలేదు, కానీ ఎత్తి ఉప్పు స్తంభం అయిపోయింది. లోకం పాపానికి లోకానికి ఎంత పెద్ద తేడా లేదు. మారు మనసు పొందినా ఇంకా లోకం చావని క్రైస్తవ్యమా? మారు మనసు పొంది ఇంకా లోకపు పులుపు చంపుకొని నేటి క్రైస్తవ్యానికి దేవుడు ఇస్తున్నమాట. అది నిన్ను నరకానికి తీసుకువెళ్లే పరిస్థితే. అది అంత మాత్రం నీకు క్షేమం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, భూకంపం వచ్చేసి ఇల్లులు పడిపోతూ ఉంటే ఇంట్లోపలికి వెళ్ళి పట్టుచీర తెచ్చుకుందానికి ఏమంటారు? ఇల్లు పడిపోయి చచ్చిపోయి శవం తీసుకొస్తారు బయటికి, పట్టుచీర రాదు బయటికి. లోకం నిండా పాపం ఉండిపోతే నా ఇల్లు ఏమైపోద్ది, నా చీరలు ఏమైపోతాయి? ఇదా నీ మరణమే నీ వెనకాల వస్తుంది కదా, నీకు తెలియట్లేదా? దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఏ వస్తువు పెట్టుకుని ఎన్ని లక్షలు నువ్వు సంపాదించినా ఉపయోగం లేదండి. సర్వసాధారణంగా చాలా మందిని చూస్తాను నేను. దేవునికి సమర్పించుకుంటారు, చెవులీలు పెట్టుకోరు, కానీ ₹1,00,000 చేరగట్టుకుంటారు. దాని అర్థం ఏంటి? కొంతమంది ఉంటారు అస్సలు వస్తువులు పెట్టుకోరు, ₹1,00,000 వాచి పెట్టుకుంటాడు. అర్థం ఏంటి? ఉంగరం పెట్టుకోడు కానీ ₹1,00,000 వాచి, చెవులీలు చైన్ వేసుకోరు కానీ ₹1,00,000 చేర. ఏంటి దీని అర్థం ఏంటి? అంటే సమర్పించుకున్న వాళ్ళు నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, కానీ మనం సమర్పించుకుంటే వాటిని కూడా సమర్పించుకోవాలి. బంగారం అనే వస్తువును కొంచెం పక్కన పెట్టి దానికంటే విలువైన వస్తువులు వేసుకుని తిరుగుతున్నారు కదా. మరి దీన్ని ఏమంటారు? లోకాన్ని ప్రేమించడం కాదా అది? లోకాన్ని ఇష్టపడడం కాదా అది? దేవుని సంగమా, ఆత్మచేత దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. పొయ్యి మీద పెనం పెట్టిన తర్వాత ఈగలాలుతాయా? కింద మంట పెట్టినంత కాలం పొయ్యి మీద ఈగలాలుతాయా? మంట తగులుతున్నంతసేపు ఈగలాలుతాయా? మంట తగులుతున్నంతసేపు ఈగలాల. మరి మంట తగిలించి కొండ పక్కకు పెట్టే నువ్వు ఆత్మలో మండుతూ ఉంటే లోకం నేను దాకదు. లోకపు పాపిష్టి బుద్ధి నీ దగ్గరికి రాదు. ఒక్కసారిగా నువ్వు చల్లారిపోయావు, ఏగలేటి దోమలేటి ఏదైనా నీ మీద ఆలుతుంది. ఎందుకు? నువ్వు చల్లారిపోయావు కాబట్టి. నీలో ఆత్మ సంబంధమైన ఆవేశం నీలో ఉంటే గనక, ఆత్మ సంబంధమైన విలువలు నీకంటూ ఉంటే గనక ఆ మంట నిన్ను మండిస్తూ ఉంటది. లోకం నీ దగ్గర రానివ్వకుండా ఆ వేడికి దూరం అయిపోతా ఉంటది. లోకపు కోరికలన్నీ కూడా, ఆ తలంపులు, ఆలోచనలు, కోరికలు ఇవన్నీ దూరం అయిపోతాయి. నువ్వు చల్లారిపోతూ ఉన్నంత కాలం ఏదోటి చాలుతూనే ఉంటుంది, ఏదోటి వచ్చి నీతి మీద పడుతూనే ఉంటది. దేవుని సంగమా, లోతు భార్యకి ఏం గుర్తుకొచ్చిందో వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఒకవేళ లోతే గాని, ఒక సింపుల్ గా చెప్పాలంటే, లోతు వెనకాల లోతు భార్య వస్తుంది. ఒకవేళ లోతు కొంచెం ఆలోచించి నా భార్యకి అలాగా కొంచెం ఖచ్చితంగా ఏమండి, ఇంట్లో ఉంటే ఇద్దరు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి, ఆ ఇద్దరిలో ఉన్న లోపాలు ఏంటో తెలుస్తుంది. ఎదుటి వారి మీద ఉన్న లోపం, దీని మీద ఉన్న లోపం ఖచ్చితంగా తెలుస్తుంది కదా. భార్య భర్తలు ఇద్దరు ఖచ్చితంగా భార్యకు ఉండే లోపం ఏంటో, భార్య దేన్ని ఎక్కువ ఇష్టపడుతుందో, ఏది ఎక్కువ దాచిందో తెలియకుండా ఉంటుందా? మరి దేవదూత వచ్చి మాట చెప్పడంతోనే మూట మనోడన్నా సర్దేసినా సరిపోను, సర్దలేదు. సరే ఉన్న పాటుని నిలుపమని చెప్పాడు. ఉన్న పాటు నిలుపమని అలాగే చెప్పాడు. కాబట్టి లోతు నేను వెనకాల నడుస్తాను, నువ్వు ముందుకు నడు అని చెప్పి లోతు వెనకాల నడిచి వెనక్కి తిరిగి చూడకమ్మా, వెనక్కి తిరిగి చూస్తే దేవుడు చంపేస్తానన్నాడు కదా, నువ్వు వెనక్కి తిరిగి చూడకు అని అంటే బాగుండు కదా. సర్వసాధారణంగా వెనకాల ఎందుకు వచ్చింది పాపం, వెనకాల వచ్చింది, ఒకసారి వెనక్కి చూసి స్తంభం అయిపోయింది. అదే లోతు భార్యను ముందు పెట్టి లోతు వెనకాల వచ్చి వెనక్కి తిరిగితే నేనే నీ బుర్రపత్ర కూడా ఎత్తాను, నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నేనే రాటించి కూడా ఎత్తాను నిన్ను
అంటే ఖచ్చితంగా ఏదో ప్రయత్నం చేస్తుంటే బ్రతుకునేమో లోతు భార్య. ఎందుకు దేవుడు కొట్టే కంటే ముందు మనమే సరిపోతే మంచి. దేవుడే మాత్రం కొట్టాడంటే భూమి మీద ఇప్పటికీ లేదు సొదొమ గొమొర్రా పట్టణం. భూమి మీద నేటికి లేదు. లోతు జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో భయంకరమైన శాపాలు, తన భార్యను కోల్పోయిన ఎన్నో రకాలైన శిక్షను భరిస్తూనే ఉన్నాడు లోతు. దేవుని సంగమా, దేవుని సన్నిధిలో కేవలము పాపమే కాదు, కేవలం లోకంలోనే ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు అని అనుకుంటారు. ఖచ్చితంగా నిన్ను నన్ను సర్వనాశనానికి తీసుకువెళ్తారు, సర్వనాశనానికి అప్పగిస్తాడు దేవుడు. లోకం ఎంత మాత్రం మనకి క్షేమం కాదు. లోకంతో నిండిపోయిన మనస్తత్వం క్షేమం కాదు. లోతు భార్య చెప్తున్నాడు, లోతు భార్య పాపం చేయలేదు. లోతు భార్య లోతుకి వ్యతిరేకంగా అబద్ధ సాక్ష్యం పలకలేదు, ఎన్నడూ పలకలేదు. లోతు భార్య వ్యభిచారం ఎంత మాత్రం చేయలేదు. లోతు భార్య అన్యాయంగా తెచ్చిన సొమ్ముతో ఏమాత్రం ఆస్తులు సంపాదించిందన్న రికార్డు కూడా లేదు బైబిల్లో. కేవలము లోకం యొక్క అత్యాశక్తి తన జీవితాన్ని నాశనానికి అప్పగించేసింది. విస్తారమైన ఆస్తిపాస్తున్న డబ్బున్న ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నిత్య జీవం వెళ్ళాలంటే నేనేం చేయాలి ప్రభు అని అడిగాడట యేసు ప్రభు. నిత్య జీవం వెళ్ళాలంటే నేనేం చేయాలి ప్రభు అని అడిగితే, విస్తారమైన డబ్బుతో ఇతనితో దేవుడు ఆ మాటనంటే, దేవుడు ప్రతి ఆజ్ఞలు చెప్పాడు, అనేకమైన ఆజ్ఞలు చెప్పాడు, ఎన్నో వాక్యాలు చెప్తుంటే, అయ్యా నువ్వు దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు అని, ప్రభువా నేను చిన్ననాటి నుంచి ఈ పనులన్నీ చేస్తున్నాను, అబద్ధం ఆడట్లేదు, దొంగతనం చేయలేదు, యథార్థంగా బ్రతుకుతున్నాను, అయినా సరే నాకు నిత్య జీవం కావాలంటే నేనేం చేయాలి అని అంటే గనక, దేవుడు తనకు కలిగిన యథార్థతను బట్టి, యేసు ప్రభు వారు ఆ యవనస్తుడు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి సంతోషభరితుడైపోయి, ఆనందభరితుడైపోయి, ఆయన చెప్పిన చక్కటి సాక్ష్యం ఏంటో చెప్పిన, యేసు ప్రభు చెప్పిన మాట చెప్పిన, అయ్యా నీకున్న ఆస్తంతా అమ్మేసి నాకు కానుకగా ఇచ్చే అని అన్నాడా? ఏమన్నాడు? ఆస్తంతా అమ్మేసి నాకు కానుకగా ఇచ్చే అని అన్నాడా? ఆస్తంతా అమ్మేసి నాకు కానుకగా ఇచ్చే అని అన్నాడా? మరి ఏమన్నాడు? పేదలకు ఇచ్చేయ్యా, నీ ఆస్తంతా అమ్మేసి ఎవరికి ఇచ్చామన్నాడు? పేదలకు ఇచ్చే. యేసు ప్రభు ఆ మాట చెప్పిన వెంటనే, నన్ను నమ్ముకో, నా వైపుకు తిరుగు, నేను నిన్ను నిత్యరాజ్యము తీసుకెళ్తానంటే, అక్కడ ఆయన అంటున్న మాట, అతడు మిగుల ధనవంతుడు కనుక ఆ మాటకు ముఖము చిన్న బుచ్చుకొని వ్యాకుల పడుతూ వెనక్కి వెళ్ళిపోయాడు. ఏమైపోయాడా? ప్రభువా నిత్య జీవం కంటే నా డబ్బే నాకు, లోకం ఏదైతే లోకం అంటే అదే, లోకం అంటే అదే. నువ్వు పాపం చేయకపోయినా పర్లేదు కానీ లోకం వెనకాల పరిగెడితే చాలు నరకానికి వెళ్ళిపోతాం. లోకం వెనకాల పరిగెడితే చాలు పాపం ఆటోమేటిక్ గా చేస్తావు. నేను పాపం అనుకున్న గుణం అది. దేవుని సంగమా, అతడు ఏమాత్రము చెడ్డవాడు కాదు, అతడు ఏమాత్రం అబద్ధవాడినోడు కాదు, అతడు ఏమాత్రం పాపం చేసినోడు కాదు. కేవలము లోకాన్ని ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు. దేవుని సంగమా, నేనేమి తప్పు చేయడం లేదండి, నేను ఏమాత్రం విచారం చేయడం లేదు, త్రాగడం లేదు. దేవుని కంటే ఎక్కువగా దేనైతే ప్రేమిస్తూ దేవునికి రెండో స్థానం ఇస్తున్నావు, అదొక్కటి చాలు మనం దేవుడు శిక్షించడానికి. దేవుని సంగమా, అపోస్తలుడైన పౌలు గారికి లోకా చక్కటి శిష్యుడు, అపోస్తలుడైన పౌలు గారికి తిమోతి చక్కటి శిష్యుడు, అట్టి విధంగా అపోస్తలుడైన పౌలు గారికి దేమ అనే శిష్యుడు ఉన్నాడు. దేమ తిమోతితో పాటు చక్కగా పరిచయం చేసినాడు, లోకాతో పాటు చక్కటి పరిచయం చేసినాడే. కానీ కొన్ని దినములైన తర్వాత దేమాకు లోకం నచ్చిందట. ఇస్కరియోతు యోధాకి ఏమి నచ్చింది? 30 వెండి నాణాలు నచ్చింది. బిలాముకి ఏమి నచ్చింది? బాలాకి ఇచ్చిన బహుమతులు నచ్చాయి. దేవుని సంగమా, దేమ కంటికి లోకం కనబడింది, ఇస్కరియోతు యోధా కంటికి 30 వెండి నాణాలు కనబడ్డాయి. బాలాకి ఇచ్చిన బహుమతులు బిలాముకు కంటికి కనబడ్డాయి. గెహజీకి నయమాను ఇచ్చిన బంగారము వెండితో కూడిన ఆభరణాలు కనబడ్డాయి. నీకు నాకేం కనబడుతున్నాయి? నయమాను ఇచ్చిన బంగారు ఆభరణాలు వెనకాల వెళ్ళిన గెహజీకి నయమానుకున్న కుష్ఠరోగం వచ్చింది. దేమ లోకంతో పాటు లోకంలో నాశనం అయిపోయాడు. ఇస్కరియోతు యోధా 30 వెండి నాణాలకు ఇష్టపడి తన కంటికి నచ్చిన డబ్బును బట్టి ఇష్టపడ్డాడు, ఊరుపోసుకుని చచ్చిపోయాడు. దేవుని సంగమా, దేవుని సన్నిధిలో నువ్వు దేవుని చిత్తాన్ని వ్యాపారం చేయడానికి ప్రయత్నం చేయొద్దు. లోకాన్ని దేవుని దగ్గరికి తీసుకురాకు. నీ కంటి చూపు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు తెలుసా? నీ చూపును బట్టి నీ తలంపులు ఉంటాయి.
నయమాను ఇచ్చిన బంగారు ఆభరణాలు కంటితో చూశాడు, వెనకాలే పరిగెత్తుకుని వెళ్ళిపోయి దేనికి చూసిన వెంటనే తలంపు వచ్చింది. తలంపు వచ్చిన వెంటనే చూసారా ఎంత ఫాస్ట్ గా పనిచేసిందో ఒక తలంపు. చూశాడు, ఎంత ఫాస్ట్ గా తలంపు వచ్చిందో. ఆ తలంపును బట్టి ఆలోచించాడు, ఆలోచన బట్టి కోరిక పుట్టింది, కోరికను బట్టి ప్రణాళిక వేసుకున్నాడు, ప్రణాళికను బట్టి పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు. ఎంత ఫాస్ట్ గా డబ్బును సంపాదించాలనుకున్నాడు అంతే ఫాస్ట్ గా రోగాన్ని కూడా. అది లోకానుకున్న శక్తి. నువ్వు ఎప్పుడైతే లోకం వెనకాల పరిగెడతావో లోకం కూడా నీ వెనకాల పరిగెడుతుంది. ఎందుకు తెలుసా? లోకంలో ఉన్న దరిద్రాన్ని నీకు అంటించడం కోసం. దేవుని సంగమా, దేవుని సన్నిధిలో దేనిని వ్యాపారం చేయొద్దు. ప్రభువా, నీకన్నా ఎక్కువగా నాకు ఏది వద్దు, నీకన్నా ఘనమైనది నాకేది వద్దు, నిన్ను మించి ఘనమైనదిగా లోకంలో ఏది ఉన్నది నాకు అసహ్యం, అది నాకు అవసరం లేదు. నిన్ను మించినది ఏదైనా సరే అది నాకు వద్దు, అది నాకు నా జీవితానికి అది మేలు కాదు. అపోస్తలుడైన పేతురుని జ్ఞాపకం చేసుకుంటే, పేతురు భక్తుడు చేపలు పట్టేవాడు. చేపలు పట్టేవాళ్ళంటే మంచి సువాసన పడతారు వాళ్ళు. చేపలు పట్టేవాడు ఆ రోడ్డు అని వెళ్తుంది, ఇక్కడ ముక్కు మూసుకుంటావు కదా, రోడ్డు మీద వెళ్ళిపోతా ఉంటే అంత అసహ్యమైన వాసన కొట్టే వారిని సహితము వారి నీడబడితే స్వస్థత పొందేలా చేసేసాడంటే ఏ కారణం చేత చేశాడైనా వారు విన్నారు, చూచారు. మేము వినిన దానిని, చూచిన దాన్ని ప్రకటించకుండా ఎలా ఉంటాం? గట్టిగా చప్పులు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. మేము వినిన దానిని, చూచిన దానిని ప్రకటించకుండా ఎలాగుంటాం? ఏది వింటున్నావు, ఏది చూస్తున్నావు, ఏది వింటున్నావు, ఎలాంటిది వింటున్నావు, ఏది చూస్తున్నావు, ఏ విధమైన దాన్ని చూస్తున్నావు? దేవుని సంగమా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో నీవు నేను కూడా ఎంత గొప్ప ఇల్లండి. దేవుణ్ణి మమ్మల్ని ప్రేమించి గొప్ప ఇల్లు ఇచ్చి, గొప్ప ఇల్లు ఇవ్వడం ఉపయోగం కాదు, ఇంట్లో గొప్ప ప్రవర్తన చూపించడం గొప్ప సాక్ష్యం. అది ఉన్నతమైన గృహం కట్టుకోవడం కాదు, ఉన్నతమైన విలువలు కలిగిన కుటుంబాన్ని సాక్ష్యం పొందడం గొప్పతనం. అది గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకోవడానికి కాదు, గొప్ప దేవుడు కాదు, గొప్ప దేవుణ్ణి కలిగిన మేము గొప్ప దేవుని ప్రవర్తన కూడా కలిగి ఉన్నామని చెప్పగలగాలి. అది కదా యథార్థమైన ప్రవర్తన అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమైన క్రైస్తవుని యొక్క మనసు ఏ విధంగా ఉండాలో చెప్తూ కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు త్వరితంగా చదవాలి. కొలస్సీ 3వ అధ్యాయం 2-3 వచనాలు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనక, ఏలయనగా ఏటమ్మా వెరీ గుడ్, బాగా చదువుతున్నారు మాట బైబిల్. కొలస్సీలు రాసిన పత్రిక, కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 3వ అధ్యాయం 2-3 వచనాలు. పైనున్న వాటి మీదే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలయనగా మీరు మృతి పొందితే, మృతి పొందితే అది చచ్చిపోయిన వాళ్ళు చెప్తున్నాడు ఈ మాటలు. అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటలు చచ్చిపోయిన వాళ్ళకి చెప్తున్నాడా, మరణించిన వాళ్ళకి ఈ మాటలు చెప్తున్నాడా? కాదే. ఈ మాటలు ఎలాంటి వరకు చెప్తాడు చెప్పమంటారా? అబ్రహాముని ఇస్సాకును బలిచ్చేయమని చెప్పాడు దేవుడు. ఇస్సాకును బలిచ్చేయమని చెప్పిన తర్వాత అబ్రహాము ఇస్సాకుని ఎక్కడ చంపేసుకున్నాడు? తన హృదయంలో కొడుకుని చంపేసుకున్న తర్వాతే కత్తెత్తగలిగాడు. అదే దీని అర్థం. నువ్వు లోకాన్ని చంపుకుంటే లోకానుసారంగా మృతి పొందిన వాడివి. అప్పుడు నా దేవుడు నీకు ప్రత్యక్షమైనప్పుడు, మనము జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు మనం ప్రత్యక్షపరచబడాలంటే లోకం చావకపోతే అయ్యే పని కాదు. అది దేవునికి స్తోత్రం కలుగునుగా. లోకం చచ్చితేనే, లోకం యొక్క పులుపు చచ్చితేనే, లోకం నీ జీవితంలో చావనంత కాలం ఎంత అద్భుతమైన ఆరాధన నువ్వు చేసేసిన, ఎంత అద్భుతమైన ప్రసంగం నేను చేసేసిన, అబ్బో ఇదంతా ట్రాష్, డస్ట్బిన్ లోకి వెళ్ళిపోతాం. ఎందుకు ఉపయోగపడుతుంది? దేనికి ఉపయోగపడదు. సంపూర్ణమైన క్రైస్తవ్యంగా పెరగాలంటే లోకానుసారంగా జీవించినంత కాలం ఉపయోగం లేదు, లోకానుసారంగా బ్రతికినంత కాలం ఉపయోగం లేదు.
చదువును సంపాదించుకో, తప్పులేదు, చదువు, మంచి ఉద్యోగం చెయ్యి, మంచి సంపాదన యథార్థంగా సంపాదించు, ఇదంతా బాగానే ఉంది. ఇవన్నీ సంపాదించేసిన తర్వాత దేవుడా నువ్వు సంపాదించిందా అని అంటే కనుక ఏది ఇస్తావు? మంచి చదువు, మంచి ఉద్యోగం, మంచి సంపాదన ఉంది, ఇవన్నీ విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతకాలనే ఒక సవాలు వచ్చిందనంటే కష్టపడి సంపాదించానండి, కష్టపడి ఉద్యోగం వచ్చిందండి, కష్టపడి ఆస్తిని సమకూర్చుకున్నానండి, యథార్థంగా సమకూర్చుకున్నానండి, ఇవన్నీ సాకులు కాదు. దేవుడా నువ్వు కష్టపడి సంపాదించుకున్నదా అంటే దేని కొరకు నువ్వు ప్రాధాన్యత ఇస్తావు? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు చక్కగా చదువుకున్నారు, బానిసలుగా వెళ్ళిపోయారు బబులోను దేశానికి. అక్కడ కూడా వారికి ఉన్న విద్యను బట్టి ఉత్తమమైన ఉద్యోగం వచ్చింది, చక్కటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి, చక్కటి విలువలు కలిగిన వారు. ఈ ప్రతిమకు మొక్కకపోతే మిమ్మల్ని తీసుకెళ్లి అగ్నిగుండంలో వేసేస్తామంటే చదువు, పదవి, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ పక్కన పెట్టారు, దేవుని కోసం అగ్నిలోకి వెళ్ళిపోయారు. ఆ ఛాలెంజ్ తీసుకోగలమా మనం? ఆ నిర్ణయం మనం తీసుకోగలమా? దేవుని సంగమ బహు జాగ్రత్తగా వినండి. చదువు, ఉద్యోగం, సంపాదన ఇవన్నీ ఒక పక్కన, దేవుడు ఒక పక్కన. ఎటువైపుకి వెళ్తావు? ఉన్నతమైన పదవి, ఉన్నతమైన పేరు, అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ ఉన్నాయి దానియేలుకి. ప్రతిమకు మొక్కనందుకు నేను మొక్కనంటే తీసుకెళ్లి సింహాల గుహలో పడేది. అయ్యో నేను చచ్చిపోతే నేను సంపాదించింది ఏమైపోద్ది? దేవుణ్ణి ఒప్పుకుంటే నాకు కావలసిన నీ రాయితీలన్నీ ఏమైపోతాయి? ఈ విధంగా ఆలోచించే లోకం నీలో ఉన్నంత కాలం ఏమాత్రం ఉన్న దేవుని రాజ్యానికి పాత్రులం అవ్వం. మన గమ్యము నరకానికే, మన గమ్యము నరకానికే. దేవుని సంగమా, అమెరికా దేశంలో చక్కటి ఉద్యోగం సంపాదించుకుని భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయి చక్కగా ఉద్యోగం చేసుకుంటారట. చక్కటి ఉద్యోగం చేసుకుంటుంటే తను కూడా, భార్య కూడా చక్కటి ఉద్యోగం చేసుకుంటుంది, కుటుంబం పట్ల బాధ్యత కలిగి. దేవుడు ప్రేమించి మంచి కుమారుని ఇచ్చాడు. వాడిని పెంచుకుంటూ దేవుని సన్నిధిలో ముందు కొనసాగుతుంది ఆ కుటుంబం. భర్త దేవుని నమ్ముకోలేదు, భార్య యొక్క తల్లిదండ్రులు దేవుని నమ్ముకోలేదు, భర్త దేవుని నమ్ముకోలేదు. ఒకానొక సమయంలో నేను ఎంత మాత్రము దేవునికి దూరంగా ఉండలేకపోతున్నాను, నేను దేవుని భక్తిని కొనసాగించడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పి ఒక నిర్ణయం చెప్పిన వెంటనే తన భర్త అన్నట, నీకు కొడుకు కావాలా, నేను కావాలా, నీకు దేవుడు కావాలా? ఏం చెప్తుంది ఇప్పుడు? నీకు నేను కొడుకు కావాలా, నీ దేవుడు కావాలని అడిగాడు. తన కొడుకు కోసం ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటూ సకలం అన్ని చక్కబెట్టుకుంటుంది. అన్ని విషయాలు తెలిసిన వాడై ఉండి ఏం కావాలి చెప్పు నీకనంటే, నాకు నా దేవుడే కావాలంటే వెంటనే టికెట్ బుక్ చేశాడు ఇండియా బుక్ చేసాడు. భర్తకు తెలుసు, అయ్యో కరోనా టైంలో మా ఆవిడ యొక్క తండ్రి చచ్చిపోయారు, ఒక్కరితో ఇంటికి వెళ్ళిపోయిందంటే దాన్ని ఎలా బతుకుతుందో, ఏ విధంగా ఉంటుందో గమనించగలిగిన వాడే. కానీ చాలా మౌనంగా ఉన్నాడు, ఏమి సంబంధం లేకుండా టికెట్ బుక్ చేసి పంపించేశాడు. ఇంటికి వచ్చింది, ఇండియా వచ్చేసింది. దిక్కుమాలిన దానిగా లోకం దృష్టి కనబడుతుంది. కానీ ఆవిడ అంటున్న సాక్ష్యం ఏంటో తెలుసా? నా విమోచకుడు సాక్షి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏది విడిచిపెడతావు దేవుని కోసం? నువ్వు లోకాన్ని విడిచిపెట్టగలిగే సత్తా ఉందా నీకు? ఏది వింటున్నావు? ఏమి చూస్తున్నావు? బాప్తిసం పొందేశాము, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం, మందిరానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇది కాదండి క్రైస్తవ్యం. ఇది కాదు. పదవుండి, ఉద్యోగం ఉండి, అధికారం ఉండి, సకల ఆస్తిపాస్తులుండి దేవుడా ఇవన్నీ అని అంటే గనక ఏం చెప్పగలవు? దేనికి ప్రాముఖ్యమైన ప్రాధాన్యత మనం ఇవ్వగలం? లోకానుసారమైన వాడికి వాడి కడుపేవాడి దేవుడు అట. లోకం ఎలా పోయినా, ఈ కుటుంబం ఎలా పోయినా, ఎదుటోడు ఎలా పోయినా వాడికి సంబంధం లేదు, వాడి కడుపేవాడికి దేవుడు. సహాయం చేయడానికి ఎవడో వస్తారనుకుంటావేమో, నీ ద్వారా సహాయం పొందిన వాడు వాడు కడుపు నింపుకున్నాడు తప్ప నీకు ఉపయోగపడేవాడు కాదాడు. నేను ఎంతో మందికి సహాయం చేశానండి, నా కష్టంలో ఎవరు రారంటే ఎవడో రాడు. ఎవరికి అవసరం నీ కష్టం? ఎవరికి కావాలి నీ యొక్క యథార్థమైన ప్రవర్తన? లోకం కోరుకుంటుంది వాడి కడుపు, లోకం కోరుకుంటుంది వాడి కడుపే. యథార్థమైన ప్రవర్తన లోకానికి ఇష్టం కాదు. యథార్థవాది లోకానికి ఏమాత్రం ఇష్టపడ్డు, లోకం ఎంత మాత్రం ఇష్టపడదు. దేవుని సంగమా, నువ్వు దేవుని చెప్పుకోవాల్సిన ఎవరైనా వచ్చేమ్మా నీకు నేనున్నా, నీకు ఏ ధైర్యం, నీకు ఏ భయం లేదంటే ఏ మాత్రం నమ్మాల్సిన అవసరం లేదు. అన్నమాట నువ్వు ఏ మాత్రం నమ్మాల్సిన అవసరం లేదు. నీకెందుకమ్మా నేనున్నా, ఏ మాత్రం నమ్మద్దు. ప్రభువా నీవు ఉంటే చాలు, ఇలా ఎవరు నాకు అవసరం లేదు. ఇదొకటి చెప్పుకోవాలంటే నువ్వు
వీళ్ళందరూ నేను ఉన్నాను కదమ్మా నీకు వచ్చిన ఇబ్బంది, ఈ ఎన్ని మాటలు చెప్పినా అల్టిమేట్ గా చివరికి దేవుడు తప్ప మనకి దిక్కెవరు ఉండరు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు తప్ప మనకి ఎవడు ఉపయోగం ఉండడు. మన పౌరస్థితి ఇది కాదంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. మన పౌరస్థితి ఇది కాదు. మనం జీవిస్తున్నది లోకం మీద ఆధారపడి కాదు. జీవిస్తున్న 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు జీవిస్తున్నా ఈ జీవితం పర సంబంధమైన జీవితం అని బ్రతికితే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక సంబంధమైన జీవితం జీవిస్తే చాలు. ఏ ఆలోచన లోకానుసారమో, ఏ ఆలోచన నా జీవితానికి మేలుకరమైనదో గమనించుకోకపోతే చాలా ప్రమాదకరం. ఏది సత్యమో, ఏది న్యాయమో, ఏది ఖ్యాతి కలిగినదో, ఏది నీతి కలిగినదో, ఏది ప్రేమ కలిగినదో ఇవన్నీ తెలుసుకోకపోతే చాలా ప్రమాదం. మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు. నెగిటివ్ స్పిరిట్ పోవాలి, పాజిటివ్ స్పిరిట్ రావాలి. కూర్చొని ధ్యానం చేయి, శ్వాస మీద ధ్యాస చేయంటే అవధి పనులు. శ్వాస మీద ధ్యాస చేయంటే అవధి పన్ను. నా దేవుడు శ్వాస మీద ధ్యాస చేసినంత మాత్రాన నీకు ఏమాత్రం ఉపయోగం ఉండదు. శ్వాస మీద ధ్యాస చేసినంత మాత్రం మోటివేషనల్ స్పీకర్లు ఎంతమంది తెచ్చుకున్నా నీకు నీ మనసులో ఉన్న దరిద్రమైన తలంపుని ఒక మంచి తలంపు వచ్చి దాన్ని ఏమాత్రం తీసివేయలేదు. అది తీసివేయాలంటే దేవుని వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవ్వమ్మను చూపునకు రమ్యంగా కనబడుతుంది, ఇది తింటే నువ్వు దేవునిలాగా అయిపోతావని శోధించిన తర్వాత అవ్వమ్మ పడిపోయింది, అవ్వమ్మలాగే పడిపోతాడేమో అని చెప్పి 4000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చాడు సాతానుడు. 4000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు దగ్గరికి కూడా వచ్చాడు సాతానుడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాతానుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ రాళ్ళను రొట్టెగా చేసుకుందిను అని అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఇదిగో ఈ పైనుంచి దూకే అని అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు తెలుసా? ఇదిగో నువ్వు నాకు సాగిలపడు అని అన్నాడు. ఈ మూడాట్లకి యేసు ప్రభు సమాధానం ఎందులో ఇచ్చా తెలుసా? వాక్యంతోనే. ఈ రాళ్ళను రొట్టెగా చేసుకుని తినంటే నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అన్నాడు. వెంటనే పైనుంచి దూకేయనంటే నీ దేవదూతలు పట్టుకుంటారంటే నీ దేవుడని యెహోవాను శోధించవద్దని బైబిల్లో రాయబడింది కదా, నీకు తెలియదా అన్నాడు. నాకు సాగిలపడి నా దేవుడని యెహోవాకు తప్ప ఏ ప్రతిమకు మొక్కకూడదు, ఎవరి కాళ్ళు పట్టుకోవడానికి వీల్లేదని చెప్పి దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా. ఆ మాత్రం జ్ఞానం లేదా? మూడాట్లకి 3 సమాధానం ఎందులో చెప్పాడైనా? వాక్యంలో మోటివేషన్ స్పీకర్లు ఇంటే రాదది. దేవుని వాక్యంతోనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవడో నిన్ను పనికిమాలదానివి, పనికిమాలవాడు అంటే నన్ను పనికిమాలవాడు అన్నాడు బాబు అని ఎత్తిపట్టుకుంటావా? నన్ను పనికిమాలదాని అన్నాడు బాబు అని ఎత్తిపట్టుకుంటావా? అందువల్ల ఉపయోగం ఏమనుందా? దేవుని సంగమా, నువ్వు ఎంత మాత్రము నువ్వు దేనికి పనికిరానివని చెప్పి, దేనికి పనికిరాని దానమని చెప్పి నేను ఎంచి మాట్లాడి చెప్పు. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి ప్రవ్వా, ఈ వాక్యంతో నన్ను బలపరచు. ఇదే నువ్వు చేయాల్సిన పని. నలుగురు కలిసి నేను ఒంటరిదాన్ని చేసేశారా? వారిలో ఒంటరైన వాడు 1000 మంది. ఇదే వాక్యము నువ్వు తెలుసుకోవలసిన వాక్యము, నేను నువ్వు బలపరచుకోవాల్సిన వాక్యం. అందరూ కలిసి నేను ఒంటరిదాన్ని చేసి అందరూ కలిసి అనేకమైన ప్లానింగ్ వేసి నీ జీవితాన్ని నాశనం చేస్తున్నారా? వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతారనే వాగ్దానం. అంతటితో ఆగిపోవాల్సిన అవసరం లేదు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ వాక్యాలన్నీ నీ మనసులో పెట్టుకుని ప్రభువా ఈ వాక్యం చేత నన్ను ధైర్యపరచు, ఈ వాక్యం చేత నన్ను బలపరచు అని ఈ విధంగా చెప్పుకోవాలి తప్ప నెగిటివ్ స్పిరిట్ పాజిటివ్ అయిపోవాలి. శ్వాస మీద ధ్యాస ఇది అవ్వదండి. అది అవని పని. కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస చేత అవుద్దా? ఇప్పుడు సరే శ్వాస మీద ధ్యాస చేస్తున్నాడు, దగ్గరికి వెళ్ళి శ్వాస మీద ధ్యాస చేస్తున్నాడు దగ్గరికి వెళ్ళి చెవి దగ్గరికి వెళ్ళి అయ్యా మీ స్థలం 4 గజాలు ఎవడో కబ్జా చేస్తున్నాడు అని చెప్పారనుకో, నేను ధ్యాస చేస్తున్నా తర్వాత వస్తానంటాడు. నేను శ్వాస మీద ధ్యాస చేస్తున్నా తర్వాత వస్తానంటాడా? 4 గజాలు కలిపేసుకున్నాడు పక్కింటోడు, అసలు నేను ధ్యాస చేసుకుని వస్తానంటాడా? అవదది. నేను ధ్యాస చేసుకుని వస్తాను, ధ్యానం చేసుకుని వస్తానంటే అవుతుందా? ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వు. పనిలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోతాయి. నీవు నేను కంట్రోల్ చేసేంతే కంట్రోల్ అయిపోయేది కాదు. మన మనస్సాక్షిని సైతము సమస్త జ్ఞానముకు మించిన సమాధానం ఇవ్వగలిగినది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం మానేద్దాం అనుకుంటాం, వద్దు అనుకుంటాం. అయ్యో ప్రభా ఏదో ఎంతో ప్రయత్నం చేస్తాను, రాత్రంతా ఏడ్చినా ఏమాత్రము నీ తలంపులు, నీ పాపిష్టి కోరికలు, మన పాపిష్టి ఆలోచనలు ఏమాత్రం మారో. అవి మారాలంటే దేవుని వాక్యానికి మనం లోపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు కుమిలి ఏడుస్తున్నాడు. అపారంగా ప్రేమించే తండ్రి దూరం అయిపోయాడు. అంతేకాకుండా అన్నల చేత కొట్టివేయబడ్డాడు. ఇంకా దారుణం ఏంటంటే భయంకరమైన రేపు కేసు పడిపోయింది. కుమిలి ఏడుస్తున్న యోసేపును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కుమిలి ఏడుస్తున్న యోసేపుని జ్ఞాపకం చేసుకుని
హెచ్చించి రాజుల వంశంలోంచి చక్కటి వివాహం జరిగిన తర్వాత కుమారుడు పుడితే కుమారుడికి మనస్సు అని పేరు పెట్టాడు. మనస్సు అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? దేవుడు నా బాధను మర్చిపోయేలా చేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవునికి నీ ప్రార్థన, నా దేవునికి నీ మూలుగు, నా దేవునికి నీ కన్నీరు యథార్థమైనదని అర్థమైతే నీ మూలుగును, నీ కన్నీటిని ఏ విధంగా సమాధానపరచాలో ఆ విధంగా సమాధానపరచగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ వాగ్దానము చేత నీవు పోగొట్టుకున్నానని బాధపడుతున్నావో అదే వాగ్దానాన్ని చేతి పట్టుకుని ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ సమాధానంతో అయితే నీ తలంపులు పాడైపోతున్నాయో, సమాధానం లేక పాడైపోతున్న నీ తలంపులకు ఎక్కడి నుంచి సమాధానం తీసుకురావాలో నా దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి మనసు దేవుని మీద ఆనుకుని ఉంటుందో వారిని పూర్ణ శాంతి కలవాడుగా చేస్తాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంగమా, నీవు నేను గమనించాల్సిన విషయం, నీ తలంపులు, నీ హృదయాన్ని సమాధానపరచగలిగిన దేవుని వైపు నువ్వు తిరుగు. సమాధానపరచగలిగిన ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినా, చదవండి ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. త్వరితంగా చదవాలి. 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానం ఎప్పుడు? అప్పుడు అనే విషయం మనకు అర్థం అవ్వాలంటే 6వ వచనం చదవండి. దాని పై వచనం. దేనిని గూర్చి చింతించవద్దు కానీ ప్రతి విషయములో ప్రార్థన చేసుకో. రెండవది, కృతజ్ఞతాపూర్వకంగా ఉండు. దేవునికి స్తోత్రం. ప్రతి విషయంలో ప్రార్థన చేయ, కృతజ్ఞతాపూర్వకంగా ఉండు. ఏంటి కృతజ్ఞత? ప్రభువా, మరణానికి పాత్రుడైపోవలసిన నా జీవితాన్ని తిరిగి లేవనెత్తావు, అందుకు వందనాలు. నా జీవితం ఎక్కడితో ముగించిపోయింది అనుకున్నాను, కానీ దయతో నన్ను క్షేమంగా నిలబెట్టావు, అందుకు వందనాలు. ఇవన్నీ చేయాల్సింది నీవు నేను. సమాధానముతో నీ చింతలన్నీ తొలగించి, నీ తలంపులను, నీ హృదయాన్ని కాపాడగలిగే దేవుని వైపుకి మన చూపు, మన వినికిడి, మన మాట దేవునికి అనుకూలంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు వేరు. ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములు మనం ధరించుకునే ప్రతి విషయములో, ప్రతి ఆలోచనను చెరపట్టుకుని తీసుకురావాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా తీసుకురావాలి? ప్రతి ఆలోచన, ప్రతి తలంపును చెరపట్టుకుని దేవుని సన్నిధికి తీసుకురా. అది దేవునికి విరుద్ధమైనదో, దేవుని చిత్తానికి విరుద్ధమైనదైతే దేవుడు తప్పకుండా దానికి న్యాయం తీరుస్తాడు. దానికి అనుకూలమైన ఆలోచన నీకు వచ్చేంత వరకు నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. నీ తలంపులు పాడైపోతే ఆలోచనలు చెదిరిపోతాయి. ఆలోచనలు చెదిరిపోతే కోరికలు భ్రష్టమైపోతాయి. కోరికలు భ్రష్టత్వంలోకి వస్తే పనులు పాడైపోతాయి. పనులు కాస్త పాడైతే జీవితం అంధకారం అయిపోతుంది. తలంపులు పాడైపోయాయి. సంసోని ప్రణాళిక నాశనం అయిపోయింది. జీవితం నాశనం అయిపోయింది సంసోని. తలంపులు జాగ్రత్తగా పెట్టుకుంది రూతు. తన ప్రణాళిక చాలా జాగ్రత్తగా తన ఆత్మ దేవుడికి సమర్పించుకుంది. తన వంశములో దావీదు పుట్టాడు. దావీదు వంశంలో యేసు పుట్టాడు. తలంపులు పాడైపోయిన సంసోను జీవితం ఏమైపోయింది? తలంపులు జాగ్రత్తగా పెట్టుకున్న యోసేపు జీవితం ఏమైపోయింది? తలంపులు జాగ్రత్తగా పెట్టుకున్న రూతు జీవితం ఏమైంది? మన తలంపులు ఎలాగున్నాయి? మన ఉద్దేశములు ఎలాగున్నాయి? దేవుని సంగమా, లోకాన్ని ప్రేమించిన లోతు నేటికి సమాధానం లేకుండా కోల్పోయింది. లోకాన్ని ప్రేమించిన నీవు నేను ఎంత మాత్రము దేవునికి అనుకూలంగా ఉండలేము. దేవుని వైపుకు సంపూర్ణంగా తిరుగుదాం. దేవుని తట్టు పరిపూర్ణంగా తిరుగుదాం. మన తలంపులు ఏది వింటున్నాం, ఏది చూస్తున్నాం? ధనవంతుడైన యవనస్తుడు యేసు ప్రభుని సమీపించాడు. ఆస్తంతా పేదలకు ఇమ్మని చెప్తే డబ్బు మీద ఉన్న ఇష్టం చేత నిత్య జీవాన్ని వదులుకున్న వాని వల్లే మిగిలిపోతావా? ఏ విధంగా మన తలంపులు ఉన్నాయి? ఏ విధంగా మన ఆలోచనలు ఉన్నాయి? ఎవరి తట్టు మనం సంపూర్ణంగా తిరగలుగుతున్నాం? ఎవరి మాటలు మనం వినగలుగుతున్నాం? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఆ దేవుడు నీతో నాతో మాట్లాడినట్టుగా, ఆ దేవుడు నిన్ను నన్ను దర్శించినట్లుగా, ఆ దేవుడు నిన్ను నన్ను ఇష్టపడినట్లుగా